వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సినీ నటి ఐశ్వర్య గారి ఇంటర్వ్యూ పార్ట్ 2 ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మేడం సెల్ఫీ తీసుకోనా? అప్పుడు మాత్రం ఓకేనా? మై మేడ్ ఇస్ ఆన్ ఎ వెకేషన్, ఐ ఎమ్ పానికింగ్. ఏమైంది? మీరు యానిమల్స్ చూసారా? వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వాట్, నాకు ఎవరు చెప్పనే లేదు, నాకు ఇవ్వ కూడా లేదు. కొన్ని సైకో డైరెక్టర్స్ ఉన్నారు, అది ఒక్క సైకో డైరెక్టర్ ఉన్నాడు. క్రౌడ్ అంతా పోయిన తర్వాత ఇటా ఎత్తి చూస్తే అది ఇలా ఉంది. నందిని వస్తే నందిని ఇలాగా బ్యాగ్ పట్టుకొని, ప్రమీల మేడం, మీరు ఇటువంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ఐ లైక్ యూ. నా తండ్రి ఎవరైనా తెలీదా? అయితే ఏంటి అమ్మాయి ఎలా పుట్టింది కదా? డ్రామా కూడా ఇక్కడే సేమ్ రవీంద్ర భారతిలో జరిగింది. మై ఫాదర్ ఇస్ అన్ యాసోల్ ఆంటీ. ఆహా రామచంద్ర, గివ్ మీ ద కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్. నాకు అస్సలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో నచ్చలేని లెటరే డబ్ల్యూ. 14-year-old చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ సర్ఫింగ్ ద ఇంటర్నెట్ ఫర్ పోర్నోగ్రఫీ. నాకు ముందే తెలిసి ఉంటే నేను పిన్ని క్యారెక్టర్లో వేసేది కాదు. 14 inches ఇంపార్టెంట్ కాదు, 75 mm ఇంపార్టెంట్ కాదు. దిస్ మై జాబ్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నమస్కారం. ఐశ్వర్య గారు, మీ తాతగారు పాపులర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వారి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫొటోసే చూసి ఉన్నాను, చూడలేదు పాపం. ఫొటోసే చూసి ఉన్నాను ఇంట్లో, అంతే. నేను ఆయన కలవ కూడా లేదు, ఫొటోస్ చూసి ఉన్నాను అంతే. నెవర్ మెట్ హిమ్. బట్ నా డాటర్ కోర్స్వేర్లో విస్కామ్ చేసేటప్పుడు ఆయన గురించి కోర్స్వేర్లోనే ఉందని చెప్పేటప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్. షీ రెడ్ అబౌట్ హర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కోర్స్వేర్లో. సో దట్ వాజ్ అ వెరీ సో ఐమ్ వెరీ ప్రౌడ్. ఐ బిలాంగ్ టు దట్ లెగసీ. సో అది ఉంది కాబట్టి, కానీ చూడలేదు. మీ మదర్ ఏమన్నా మీ తాతగారి గురించి స్వీట్ మెమరీస్ చెప్పారు? నో, షీ వాజ్ ఆల్సో రేస్డ్ బై సింగిల్ మదర్. సో షీ ఆల్సో డజంట్ హ్యావ్ మెనీ మెమరీస్. చనిపోయిన టైంకి ఐ థింక్ మామ్ వెంట అండ్ సా ఆయన డెత్ బెడ్లో, అంతే. ఎర్లీ మెమరీస్ ఉంది చిన్నప్పుడు. దాని తర్వాత ఐ డోంట్. షీ వాజ్ ఆల్సో raised by my grandmother as a single mother, single child. So we're all single daughters in our family. So maaku it's only a mother and us mostly cheppinattu, like. So my grandmother, my mom and me, meme like the whole eternity laga. మీ ఫస్ట్ మూవీ కన్నడంలో 1990లో వచ్చింది. ఆ తర్వాత మలయాళంలో కూడా వచ్చింది. అదే సంవత్సరం 1990లో తెలుగులో ప్రేమ జిందాబాద్ సినిమాలో మీరు నటించారు. ఆ ఫస్ట్ మీ సినిమా నటించినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. జంధ్యాల గారు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ డైరెక్టర్స్ కదా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా మంచి కామెడీ టైమింగ్. సో అటువంటి టీంలో అంతా వర్క్ చేసేటప్పుడు మనం టైమింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఒక ఆర్టిస్ట్గా. అండ్ నాకు కొత్తది, వాళ్ళిద్దరు అప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో అట్లాంటి కామెడీ చేసేటప్పుడు నాకు బేసిక్గా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సో ఇట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ అనమాట. సో ఐ హ్యాడ్ ఓన్లీ, అదే చెప్పాను కదా, టచ్ వుడ్ ఐఎమ్ వెరీ లక్కీ. నాకు ఇంతవరకు ఐ హెవ్ నెవర్ కమ్ అక్రాస్ వర్క్లో అయినా, ఇన్ఫ్యాక్ట్ అవుట్ సైడ్ అయినా ఐవ్ సీన్ సమ్ నాస్టీ పీపుల్. కానీ ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఐవ్ నెవర్ మెట్ ఎనీబడి నాస్టీ, బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. అందరికీ నేనంటే ఇష్టం. నాకు కూడా పనిచేసే వాళ్ళందరితో కలిసి మెలిసి ఫ్యామిలీ లాగే పనిచేసాము. ఇంతవరకు ఐవ్ నెవర్ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. టీవీలో అయినా సినిమాలో అయినా. నాకు మాత్రం మేబీ ఐఎమ్ లక్కీ. సో దట్స్ గుడ్. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో మీరు పిన్నిగా నటించారు. రవితేజ, పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్, జయసుధాతో మీరు యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగలేదు, కానీ ఒక ఫనీ థింగ్ జగన్ గారు చెప్పారు. ఆయన నన్ను సైన్ చేసేటప్పుడు రియల్గా చూడలేదు. సినిమా సైన్ చేశాక నేను లొకేషన్ ల్యాండ్ అయిన తర్వాత ఆయన నార్మల్గా అనుకున్నారు, లైక్ పిన్ని మదర్ అయితే నేను రియల్ లైఫ్లో కూడా మదర్ కదా, ఇంకా స్లిమ్గా అంతా ఉంటానని ఆయన అనుకోలేదు. ప్రాబ్లీ వాజ్ మచ్ ఓల్డర్ అని అనుకున్నారు. సో స్ట్రైట్గా చూసిన తర్వాత ఆయన చెప్పారు, లైక్ నేను నాకు ముందే తెలిసి ఉంటే నేను పిన్ని క్యారెక్టర్లో వేసేది కాదు మిమ్మల్ని, వుడ్ హావ్ గివెన్ యూ అ యంగర్ రోల్ అని చెప్పారు. సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ వెరీ నైస్ కాంప్లిమెంట్. సో వెన్ యూ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఇండస్ట్రీ, వెన్ అ యంగ్ డైరెక్టర్ కమ్స్ అండ్ టెల్స్ యూ దిస్, యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. వావ్, గ్రేట్, గుడ్, I still look good, which means I'm not ugly or fat, or my fans will still love me. As an artist you feel very very happy. Everybody wants praise andi, evariki nachadu cheppandi. So atlanti it was a very pause. Ade cheppanu kada, funny incidents aithe naaku aa scenes e funny andi. That whole character of father son, naaku aa gym lo dojo lo jarige scenes anta nenu appudu ledu kada. So cinema chusetappudu naaku chaala nachindi, especially
ఒక ఆ డోజోలో పనిచేసే ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేకుండా ఉండేటప్పుడు రవితేజ గారి క్యారెక్టర్ జ్యూస్ చేస్తుండేటప్పుడు ప్రకాష్ రాజ్ గారి ఫాదర్ క్యారెక్టర్ వచ్చి మాట్లాడేటప్పుడు ఈడేస్తాడు అందరూ నీలాగా ఉండడం అని తిరిగి చెప్తారు కదా, అది నాకు చాలా నచ్చింది ఆ సీన్స్ అంతా. లైక్ సో ఇట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విత్ యంగర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఇట్ వాస్ నైస్. వన్ ఆఫ్ ద మేజర్ ఫిల్మ్స్ వెన్ ఐ కేమ్ బ్యాక్. ఇక్కడ రీఎంట్రీ అని చెప్పేటప్పుడు అదే స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే మీరు ప్రకాష్ రాజ్ గారితో జయసుధ గారు, సహజ నటి జయసుధ, ప్రకాష్ రాజు టాప్, వాళ్ళతో మీరు నటిస్తున్నప్పుడు మీకు ఏమన్నా? నాకు ఆంటీ కాంబినేషనే రాలేదే, జయసుధ ఆంటీతో కాంబినేషనే లేదే మా ఇద్దరికి. ఆవిడ పోర్షన్ సెపరేట్, మా పోర్షన్ సెపరేట్ కదా. అంటే మీరు అంటే ఆ సినిమాలో మూవ్ అవుతారు కదా అప్పుడు? లేదు, అప్పుడు మాకు కాంబినేషనే జరగదు. ఎక్కడ మాట్లాడేది? వాళ్ళ పోర్షన్స్ విల్ బి షార్ట్ ఫస్ట్, ఫినిష్ తర్వాతే కదా మా డేట్స్. అలా ఒక సినిమా ప్లాన్ చేసేటప్పుడు కాంబినేషన్ అని వచ్చేటప్పటికే అందరు ఆర్టిస్ట్ అక్కడ ఉంటారు, లేకపోతే పోర్షన్ సెపరేట్గానే కదా తీస్తారు. మలయాళంలో పారిజాతం సీరియల్లో నటించేటప్పుడు లలితాబాయి క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నప్పుడు మీకు అవార్డు వచ్చింది, దాని గురించి మీరు చెప్పండి. అవార్డు వచ్చిందా? హిట్ మీడియాలో కూడా మీకు అవార్డు వచ్చింది, లెవెల్లో మీకు అనౌన్స్ చేసి. నో, నాకు ఇంతవరకు అవార్డు వచ్చిందంటే వాట్, నాకు ఎవరు చెప్పనే లేదు, నాకు ఇవ్వ కూడా లేదు. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ సో హ్యాపీ. రియలీ వాట్ ఆర్ యూ సేయింగ్? నాకు తెలిసి నాకు మొట్టమొదటిసారి అవార్డు వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు పేరు మీద, ఆయన బర్త్డే యానివర్సరీ మీద అనౌన్స్ చేసే అవార్డ్స్లో కళ్యాణ వైభోగమే సినిమాకి ఫుల్ టీమ్కి వచ్చింది. అది కూడా నాకు పర్సనల్గా రాలేదు. సో కానీ నాకు చాలా నేను ఇంకా అది హ్యాపీ. టీంకి వచ్చిందంటే నేను పార్ట్ ఆఫ్ ద టీమే కదా. సో నాకు కానీ నా ఫస్ట్ చేతిలో పెట్టుకునే ట్రోఫీ అదే. దాని తర్వాత నందిని వర్సెస్ నందినికి ఇక్కడే మీ ఊర్లో నాకు వచ్చింది 2 అవార్డు. సేమ్ రవీంద్ర భారతిలోనే, సేమ్ రోషయ్య గారి చేతిలోనే తీసుకున్నాను. సో ఐ థింక్ రవీంద్ర భారతి స్టేడియం, నా ఫస్ట్ డ్రామా కూడా ఇక్కడే సేమ్ రవీంద్ర భారతిలో జరిగింది, హైదరాబాద్లో. ఫస్ట్ స్టేజ్ ప్లే, ఫస్ట్ అవార్డు కూడా ఇక్కడే, అది కళ్యాణ వైభోగమేకి వచ్చింది. దాని తర్వాత ముఖ్య హాస్య నటి అని ఇప్పుడు పాప క్యారెక్టర్కి ఈటీవీ ప్లస్ సీరియల్ నందిని వర్సెస్ నందినికి వచ్చింది నాకు. సో ఈ 2 అవార్డ్స్ తప్ప దెర్ ఇస్ నో అవార్డ్స్ విత్ మీ. సో నిజంగా నాకు వచ్చి ఉంటే నాకు వాళ్ళు ఇవ్వలేదు. సో ఐఎమ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, బట్ కైండ్ ఆఫ్ షాకింగ్ సర్ప్రైజ్, లైక్ నిజంగానా లైక్. బట్ దట్ వాజ్ అ వెరీ వెరీ రాడికల్ క్యారెక్టర్ అండ్ ఆ సీరియల్ చాలా సూపర్ హిట్ అయింది. అది చాలా ఈవిల్, మోసమైన స్టెప్ మదర్ క్యారెక్టర్ అన్నమాట, పిని క్యారెక్టర్. యూజువల్ నెగిటివ్ రోలే అది, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ రోల్. చాలా ఈవిల్ లేడీ, దానికోసం ఎండులో అట్లాగే అంతు కూడా అట్లాగే అవుతుంది దానికి. సో ఆ లేడీ క్యారెక్టర్ దానికి హిట్ ఎందుకు అంది అంటే ఇట్లాగే కొన్ని మేనరిజమ్స్ ఆ టీమ్స్. నేను ఎప్పుడూ చెప్తాను, ఏ ప్రాజెక్ట్ అయినా హిట్ అవ్వడానికి ఒక ఆర్ట్, ఐఎమ్ ఆల్సో టెక్నీషియన్, అది మొత్తం ఒక టీమ్ వర్క్. ఇప్పుడు ఒక కార్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయట వచ్చిందంటే దాంట్లో ఒక పార్ట్, అది కార్ అట్లాగే రాదు కదా. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ పార్ట్స్, మెనీ థింగ్స్. దాంట్లో ఒకటి పని చేయకపోతే కూడా ఎండ్ ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతుంది. ఏ పార్ట్ అయినా మీరు తీసుకోండి, ఒక సోప్ నుంచి అయినా ఏదైనా, దాన్ని వేరే స్టేజెస్ ఉంటుంది. దాంట్లో ఒకటిలో కూడా మిస్టేక్ అయితే మొత్తం రూయిన్ అవుతుంది కదా. సినిమా కూడా అట్లాగే. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. కొన్ని టీమ్స్ అలా మ్యాజిక్గా సెట్ అవుతాయి. కొన్ని డైరెక్టర్స్, కొన్ని ప్రొడ్యూసర్ అండ్ కొన్ని కెమెరామెన్ అండ్ ఆ కాస్ట్ అండ్ క్రూ, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ వై. మ్యాజిక్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మ్యాజిక్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు, దాన్ని అనుభవించడం కుదురుతుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. ఎంతో మ్యాజికల్ విషయాలు. ఒక ప్రాజెక్ట్ హిట్ అయిందంటే, దానికి ప్రాఫిట్ వచ్చిందంటే, దానికి ఇదంతా వచ్చిందంటే, ఇట్స్ అ మ్యాజికల్ థింగ్. ఎవ్రీబడీస్ హార్డ్ వర్క్ హస్ గాన్ ఇన్ టు ఇట్ కదా. సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. సో ఆ టీమ్ అలా సెట్ అయింది, కొన్ని టీమ్స్ అలా సెట్ అవుతాయి. సో దాంట్లో ఆ వైబ్రేషన్స్ అయినా దట్ పాజిటివ్ ఆరా అని చెప్తాం, దట్ పాజిటివిటీ అది బాగా పెరిగి అండ్ ఒక అట్మాస్ఫియరే చాలా పాజిటివ్గా ఉంటుంది పనిచేయడానికైనా. అండ్ ఎవ్రీబడి కమ్స్ టుగెదర్ యాజ్ అ టీమ్ అండ్ దే వర్క్ టుగెదర్ అండ్ అ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ కమ్స్ అవుట్. We are the entertainment industry kada, like steel industry, the coal industry or any other industry. Madi kuda is the entertainment industry. We provide entertainment. See, for example, basically ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు కదా, నేను దానికి జవాబు ఇస్తున్నాను.
దీన్ని ఇది ప్రింట్ అయ్యేటప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఇంకే రాలేదు, ఒక ట్యాగ్ లైన్ నేను మా ఫాదర్ గురించి చెప్పేదానికి ఒక సెన్సేషనల్ ట్యాగ్ లైన్ పెట్టి దాన్ని హైలైట్ చేశారు. ఓకే, అది మిస్టేక్ కాదు, కానీ మీరు పెట్టింది ఎట్లా అంటే నేను అడిగింది ఇట్లు మీ నాన్న ఉన్నారా అని అడగడానికి మీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడగడానికి చాలా తేడా ఉంది కదా. సో మీరు ఇది పెట్టేది ఎందుకు? ఇది మార్కెటింగ్ టాక్టిక్ ఫర్ ద వ్యూవర్స్ టు లైక్ ఇట్. ఇట్లా సెన్సేషనల్ టైటిల్ పెడితేనే వాళ్ళు దాన్ని వెళ్ళి హిట్ చేస్తారు. అన్ని లైక్స్ పెరిగితే టీఆర్పీ లాగా అది అన్ని ఇది వస్తుంది. ద ఛానల్ మేక్స్ ద మనీ. ఇది సేల్స్ అండ్ మార్కెటింగ్లో నేను కూడా చదివాను యాజ్ అన్ ఎన్ఐటి స్టూడెంట్. కానీ ఇది పెట్టిన వల్ల ఆ ఫ్యామిలీకో వచ్చే దీన్ని రిపర్కషన్స్ అంటారు చూడండి, ఒక టైడల్ వేవ్ లాగా. దీన్ని చదివే వాళ్ళు ఫస్ట్ ఏంటి నా తండ్రి ఎవరైనా తెలీదా, అయితే ఏంటి అమ్మాయి ఎలా పుట్టింది కదా. మనం చెప్పింది వేరే, మనం షేర్ చేసుకుంటాం ఆనెస్టీగా, కానీ దాన్ని మీడియా కూడా సెన్సేస్. నేనేం చెప్తాను, రిపోర్ట్ చేయండి, నాట్ సెన్సేషనల్. ఇప్పుడు నేను కార్పొరేట్లో పనిచేస్తున్నాను కాబట్టి, నాకు ట్రైనింగ్ ఇప్పించారు కాబట్టి, నాకు జెమినై మిథున ఐఎమ్ డిఫరెంట్ పర్సన్, నాకు అన్ని యాంగిల్స్ వ్యూ చేయగలను. సో నాకేంటంటే ఇప్పుడు నేను కోపించుకొని నేను మళ్ళీ ఇంటర్వ్యూ మీతో మాట్లాడినట్లే ఇట్స్ వేస్ట్ఫుల్ థింగ్. మీరు జాబ్ కరెక్ట్గా చేస్తున్నారు. యూ హ్యావ్ అ బాస్, యూ హ్యావ్ అ టీమ్. ఇఫ్ యూ డు నాట్ కీప్ యువర్ రేటింగ్, యువర్ జాబ్ ఈజ్ ఎ ప్రాబ్లం. రేపు ఇట్ ఈస్ లైక్ అన్ ఐటీ కంపెనీ. ఈ టార్గెట్ డెలివర్ చేయకపోతే వాడికి సేల్స్లో అయినా మా క్లాస్ వీఆర్ ఆల్ దేర్, వి సీ దట్ కదా. సో ఇప్పుడు నేను ఒక రిపోర్టర్గా ఉంటే ఐ విల్ డూ ద సేమ్ థింగ్, ప్రాబబ్లీ ఈవెన్ వర్స్, హూ నోస్. ఎందుకంటే నా కెపాసిటీకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంకా లాగుతాం యాక్టర్స్ దగ్గర నుంచి. ఐ వుడ్ బీన్ అ కిక్ యాస్ రిపోర్టర్, ఎందుకంటే నాకు ఎలాగైనా లా చదవాలి. సో అటువైపు ఇటువైపు రెండు స్టోరీస్ అంతా తెలుసుకొని ఐ వుడ్ బీన్ వన్ నాస్టీ రిపోర్టర్, నో, హూ నోస్ కదా. సో నాకు రెండు తరపున ఐ కెన్ వ్యూ ఇట్. సో నాకు తెలుసు దట్ దిస్ ఈజ్ అ మార్కెటింగ్ యాంగిల్. సో మీరు మీ ఛానల్ని మార్కెట్ చేయడానికి ఇది చేస్తూ ఉంటే, మా ప్రోడక్ట్ని మేము మార్కెట్ చేయడానికి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టు మార్కెట్ అవర్ ప్రోడక్ట్, వీఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. మేము అందరు వీఆర్ ఆల్సో ఇన్ అ జాబ్ కదా. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. సో అన్నిటినీ ఒక ఫెయిలియర్ అయినా ఏదైనా మనకు వచ్చిందంటే మనకి ఇది చిన్నప్పుడు ఈ మెచ్యూరిటీ రాదు ఓవర్ నైట్ అంతా, మనకు కొంచెం లేట్గానే వస్తుంది. సో అది వచ్చేటప్పుడు మనం ఏంటంటే బ్యాలెన్స్ అచీవ్ చేయడం అది చాలా కష్టం. యూ కాంట్. సో అప్పుడు నేనేం చెప్పేదంటే అందరిది ఇండస్ట్రీలో అయినా బయట అయినా దేర్ ఆర్ బిగ్గర్ ఇష్యూస్ ప్రపంచంలో మనం టు థింక్ అబౌట్ యునో సెన్సేషన్. మిగతా వాళ్ళు ఏం చేద్దాం కంటే ఈ ప్లానెట్ పోతున్నది ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్లో, మనం చెట్లు చచ్చిపోతున్నాయి, అనిమల్స్ క్రూవల్టీ ఉంది, పిల్లలు ఆర్ డైయింగ్ ఆఫ్ స్టార్వేషన్, ఫుడ్లో కల్తీ ఉంది. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నా ఫ్రీ టైంని ఏదైనా క్రియేట్ చేస్తాను కొత్తగా. డూ ఐ క్రియేట్ న్యూ సోప్, డూ ఐ మేక్ సంథింగ్ బెటర్. ఆ నాలెడ్జ్ని మనం ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కదా. సో మై పర్పస్ ఇస్ టు గెయిన్ అండ్ స్ప్రెడ్ నాలెడ్జ్. మై జాబ్ ఇస్ ద ఫిలిం ఇండస్ట్రీ. యువర్ ప్యాషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో మనం అందరికీ అట్లా డిఫరెంట్గా. సో ఇండస్ట్రీలో నాకు ఏదైనా సక్సెస్ వచ్చిందంటే నా జాబ్లో అది నాకు వచ్చే సక్సెస్, దానికి నేను మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. ఐఎమ్ బ్లెస్డ్, నాకు అట్లాంటి ఒక టీం దొరికింది. ఇప్పుడు నందినిలో కూడా అట్లాగే అవార్డు వచ్చిందంటే నేను మాత్రం కాదు, ఆ టీంలో నేనే లాస్ట్ చేరాను. ఆ టీం వాజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అనమాట. నేను జాయిన్ చేసింది ఆఫ్టర్ 120 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ ఎక్కువ ఆర్టిస్ట్ కూడా కాదు. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ కెమిస్ట్రీ బిట్వీన్ ది ఆర్టిస్ట్ టైమింగ్ అంతా సెట్ అయింది. మనం ఆ టీంలో ఫిట్ అవుతామనేది నేను కొంచెం హెసిటెంట్గా ఉన్నాను. బట్ అంత లైక్ ఐ సెడ్ మ్యాజికల్గా సెట్ అయిపోయింది. ఐ నెవర్ మీరు చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ అంతా బాబు ఇది నేను ఇదంతా నాకు నేర్పించింది డైరెక్టర్ హరి గారు. ఆ మాడ్యులేషన్ అయినా నటించి చూపించే డైరెక్టర్ చాలా చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు సినిమాలోనే. అసలు టీవీలోనే ఇంకా తక్కువగా ఉంటారు. అట్లాంటిలో హరి గారు నటించి చూపించి మాడ్యులేషన్ అప్ అండ్ డౌన్ ఇంత చాలు, ఇది వద్దు, ఇది మార్చండి మేడం, నాకు క్రెడిట్ పాప క్యారెక్టర్కి వచ్చిందండి. ఇట్ గోస్ టు మై రైటర్, టు మై ప్రొడ్యూసర్ ఫర్ బిలీవింగ్ మీ. ప్రొడ్యూసర్ ఇస్ ద బాస్. అండ్ ఫర్ ద కెమెరామెన్ ఫర్ షూటింగ్ ఇట్ దట్ వే, ఫర్ మై డైరెక్టర్ మాకు నేర్పించడానికి వాళ్ళకి క్రెడిట్. నాతో పక్కన ఉన్న కుమార్ గారు అయినా, వేణు అయినా, మునిష అయినా, మా కో ఆర్టిస్ట్, ఆ టీం, వాళ్ళకి టైమింగ్స్ ఇంకా అవ్వకపోతే వాళ్ళు నాకు అడ్జస్ట్. ఫిజికాలిటీగా మేము కింద పడడం, ఒకరొకరిని కొట్టుకోవడం, ఎన్నిసార్లు దెబ్బలు తగిలి ఉన్నాయి తెలుసా.
ఎన్నిసార్లు దెబ్బలు, అదంతా వాళ్ళు చూడరు. మా ఫీల్డ్లోనే చాలా కష్టాలు ఫిజికాలిటీగా జరుగుతున్నది. ఇప్పుడు ఎంత ఈజీగా అందరూ మా గురించి తప్పుగా మాట్లాడతారు, అబౌట్ ఆర్టిస్ట్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా. మీరు చెప్పే దృష్టిలో మేము అదే పని చేస్తుంటే మరి మనం ఎప్పుడు సినిమా తీస్తాం చెప్పండి? వీ యాక్చువల్లీ ఆర్ ఓన్లీ మేకింగ్ ఫిల్మ్స్. కానీ బయట వాళ్ళు చాలా చెత్తగా మాట్లాడేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జనరలైజ్ ఎప్పుడు మనం చేయకూడదు. అందరూ బ్యాడ్ అని కాదు, కొందరు బ్యాడ్గా ఉంటారు. అది ప్రపంచంలో మీరు అమెరికా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. మా అమ్మమ్మ చెప్పినట్టు మనం నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. సో మనం ఎక్కడికైనా పాజిటివ్గా తీసుకోవాలి. నెగిటివ్ విషయాన్ని ఆల్రెడీ ఐఎమ్ అన్ ఎంపాత్, యూ అబ్జర్వ్ ఆల్ దిస్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ ఫ్రమ్ పీపుల్ ఇఫ్ యూర్ వెరీ. సో మనం ఆరా డిస్టర్బ్ అవ్వకుండా యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. యూ మీట్ సో మెనీ పీపుల్ అవుట్ సైడ్లో ఎనీవే వెన్ యూర్ ట్రావెలింగ్. అబ్జర్వ్, కూర్చునేటప్పుడు ఎయిర్పోర్ట్స్లో అయినా మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ సీ ఫ్యామిలీస్. మనం అనుకున్నట్టు అన్నీ కాదు, మన దృష్టికి మనం దృశ్యానికి చూసేది అది కూడా కాదు. లోపల వెళ్ళి చూస్తే చాలా ఉంటుంది. అది ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. ఎవరి ఫ్యామిలీలో చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్యామిలీలో ఒక్క ఫైట్ కూడా రాలేదా చెప్పండి? ఒక్క స్కాండల్ కూడా లేదా? అన్ని ఫ్యామిలీలో ఒక స్కెలిటన్ ఉంటుంది. పబ్లిక్ది బయట వస్తుంది, పబ్లిక్ ఫిగర్ది. ఇప్పుడు అన్ని పాలిటీషియన్స్ ఆర్ డర్టీ? నో, సమ్ పాలిటీషియన్స్ ఆర్ కరప్ట్ అండ్ డర్టీ. నాట్ ఎవ్రీబడి. ఆల్ డాక్టర్స్ ఆర్ కిల్లింగ్ పీపుల్? నో, నాట్ ఆల్ డాక్టర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఇట్. అట్లా చూస్తే ఇన్ సమ్ కరప్షన్ హెస్ ఎగ్జిస్టెడ్, సమ్ థింగ్స్. దీంట్లో ఎక్కువ మనమే కాన్సన్ట్రేట్ చేస్తే మనం లైఫ్ ముందుకు రావడానికి చాలా కష్టం. సో మనం ఏంటి చేయాలి? మనం అందరికీ ఒక పర్పస్ ఉంది. మనం ప్రొటెక్ట్ ద ప్లానెట్, ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. మనం సైడ్లోంచి మనం మంచిదే చేయాలి, అప్పుడు మనకు మంచిది జరుగుతుంది. పెద్దవాళ్ళు అంతా నేర్పి వెళ్ళారు, కానీ అప్పుడు చిన్నప్పుడు మనం వినం. కానీ మనకని ఒక ఏజ్ వస్తుంది, అనుభవిస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది, ఆహా ఇది అమ్మమ్మ ముందే చెప్పింది కదా, అప్పుడే విని ఉంటే ఎంత బాగుంటుంది. ఆవిడ చెప్పింది, నేను బ్రతికున్నంత వరకు నువ్వు విను, నేను చచ్చిపోయిన తర్వాత నేను చెప్పిన మొత్తం నీకు గుర్తు వస్తుంది. అప్పుడు పెట్టుకొని నీకు లైఫ్కి యూస్ఫుల్గా ఉంటుంది. చెప్పడానికి కూడా నీకు ఎవరు ఉండరు అనింది. సో అప్పుడు మనకి పైగా మనం సెలబ్రిటీస్గా ఉండేటప్పుడు ఇంకా చాలా ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. మనంతో పాటు మనం ఇంటికి వచ్చి మనం భోజనం తినేసి మనల్ని వెనకాల పొడిచే వాళ్ళు ఉన్నారు. అది ఏ ఫీల్డ్లో అయినా ఉంటారు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం పిల్లల్ని కూడా ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలు చూస్తే దే డోంట్ గ్రో అప్ విత్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్. మనమంతా తాతయ్య అమ్మమ్మతో పడుకొని జనరల్ మా జనరేషన్లో చెప్తున్నాను, వినింది కథలంతా పురాణ కథలు, రామాయణం, మహాభారతం. అటు మేము కూడా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంతా చూసాం, కానీ మేము మహాభారత, రామాయణం కూడా చూసాం దూరదర్శన్లో. కానీ ఇప్పుడు ఉండే పిల్లలు చూస్తే వాళ్ళు ఓన్లీ సూపర్ హీరోస్ అయినా మేము ఆడుకున్నాం, వీళ్ళు ఆడుకోవటం లేదు. దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ విత్ గ్యాడ్జెట్స్. ఆ గ్యాడ్జెట్ మనమే ఇస్తున్నాం. నేను ఎయిర్పోర్ట్లో ఐ సీ 2-year-old చిల్డ్రన్ విత్ అన్ ఐప్యాడ్. మాటలు రావటం లేదు, బట్ దే కెన్ ఆపరేట్ అన్ ఐప్యాడ్ వెరీ వెల్. సో ఎంత రేడియేషన్ తెలుసా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి? క్యాన్సర్ ఇస్ ఆన్ ద రైజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ద రైజ్. పొల్యూషన్ ఇంకా ఇట్లాగే పెరిగితే ఫ్యూచర్లో ఫుడ్ పిల్లులో వస్తుంది. ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్. ఎందుకు? మనం నెలలో మనం పొలాల్లో నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ బికాస్ ఆఫ్ కెమికల్స్ అండ్ సో మెనీ థింగ్స్ బీయింగ్. సో ఇదంతా మనం ఒక సెలబ్రిటీగా ఉంటే మనం ఇటువంటి గ్లోబల్ ఇష్యూస్, ఇట్స్ నాట్ జస్ట్ అస్, మనల్ని ఎఫెక్ట్ మాత్రం చేసేది మనల్ని ఎఫెక్ట్ చేసేది రేపు మన పిల్లల్ని ఎఫెక్ట్ చేయవచ్చు. అందరూ మనుషులే కదా, ఎక్కడైనా సో ఇటువంటి కాసెస్కి మనం సెలబ్రిటీస్గా ఉండి, పైగా మనం ఇండస్ట్రీ లోపలే మాకు పైరసీ ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నాశనం అవుతుంది ఇండస్ట్రీ దానివల్ల. ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి, ఐఎమ్ ఫ్రమ్ అ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ అ డైరెక్టర్స్. మై స్టెప్ ఫాదర్ ఇస్ అ డైరెక్టర్, మై మదర్ ఇస్ అ ప్రొడ్యూసర్. టుడే మై మదర్ విల్ నాట్ ప్రొడ్యూస్ అ మూవీ. వై? బికాస్ వీవ్ సీన్ హౌ ఇట్ హెస్ చేంజ్. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఆ రోజు యాక్టర్ నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు పేపర్లో, చాలా మంచి స్టేట్మెంట్ నేను చదివాను. A true blockbuster is one where everybody from the technician to the producer makes a profit అనేది. అది చాలా చాలా ఇంపార్టెంట్.
నేను ఐఎమ్ నాట్ లైక్ అన్ అవుట్ సైడర్. ఒకరోజు వచ్చాను ఇండస్ట్రీలో ఏదైనా సంపాదించుకొని మనం వెళ్ళి సెటిల్ నాకు అట్లా కాదు. నేను లైఫ్ ఇదే నా ప్రొఫెషన్, నేను లైఫ్ జీవితాంతం ఇక్కడే ఉంటాను. సో మా ఇండస్ట్రీ బాగా ఉండాలి, మా ఇండస్ట్రీ పైరసీ వల్ల చావకూడదు. ఇలా యూనో వితౌట్ యూనో ఎవ్రీబడి షుడ్, ఆల్ టెక్నీషియన్స్, లైట్ మెన్ నుంచి ప్రొడక్షన్ అందరూ బ్రతకాలి. మేము సర్వే వీ ఓన్లీ ప్రొవైడ్. ఒక కామన్ మ్యాన్కి వాళ్ళ కష్టాలంతా మర్చిపోయి ఆ 2 hours మ్యాజిక్ ఆఫ్, నేనే ఒక ఆర్టిస్ట్ అండి, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఏ సినిమా థియేటర్లో చూస్తే హీరో వచ్చేటప్పుడు ఫస్ట్ విజిల్ కొట్టేది నేనే, విల్లన్ని బీట్ చేసేటప్పుడు కొట్టు కొట్టు ఇంకా బాగా అంటాను, తర్వాత అక్కడ నా కూతురు ఇక్కడి నుంచి మూసుకోను ఖర్చీఫ్ ఇస్తుంది, సిగ్గుందో నీకు, నువ్వు ఒక ఆర్టిస్ట్. థియేటర్ అంతా చూస్తాను నేను, ఇప్పుడు థియేటర్లోనే సినిమా చూస్తాను నేను. అనే నా కూతురు మేము వెళ్ళి చూస్తే ఇట్లాగే ఏడుస్తాను అక్కడ నేను ఒక ఆర్టిస్టు, ఈ టెక్నికల్ యాంగిల్, ఈ లెన్స్ వాడారు, నాకు అదంతా తెలీదు. ఐ బికమ్ ద కామన్ మ్యాన్. ఐ కెన్, ఫర్ మీ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. యూ కెనాట్ టేక్ దట్ మ్యాజిక్ అవే ఫ్రమ్ మీ. సో నేను ఇప్పుడు పాప్కార్న్ కొనుక్కొని థియేటర్లో కూర్చొని సినిమా చూసి హాయిగా ఎంజాయ్ చేస్తాను, ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ సినిమా బ్యాడ్గా ఉంటే నాకు నిద్ర కూడా రాదు, అది కూడా పట్టించవదు. ఈ ఎండింగ్ ఏమండి నాకు తెలుసుకోవాలి. సో ఐ ఈవెన్ గాన్ అండ్ వాచ్డ్ బ్యాడ్ ఫిల్మ్స్ ఆల్సో. ఎక్కువ హైప్ ఉంటుంది కదా వెయిట్ సినిమా, వెళ్ళి చూడాలి అని చాలా డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చి ఉన్నాను. సో దట్ ఈస్ ఆల్సో హ్యాపెండ్. అండ్ సమ్ మూవీస్ ఆర్ పైసా వసూల్ ఆల్సో. బట్ అప్పుడు వెన్ ఐమ్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఐ కెనాట్ అనలైజ్, ఐ కాంట్ డూ పోస్ట్ మార్టం డిసెక్షన్ అంతా. ఇట్స్ నాట్ అ బయాలజికల్ ల్యాబ్, దిస్ ఇస్ నాట్ ఎ లెబారెటరీ, యూనో, దిస్ ఈజ్ అ క్రియేటివ్ మీడియా. దానికని ఒక ప్యాషన్ ఉండాలి, దానికని ఒక బ్రెయిన్ ఉండాలి మీకు. సో యూ హ్యావ్ టు అడ్మైర్. సో వెన్ ద కామన్ మ్యాన్ కెన్ ఫర్గెట్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్, మిమ్మల్ని హ్యాపీ చేయడానికే కదా మేము సినిమా ఆర్టిస్ట్ గ్లామర్గా ఉంటున్నాం. సో వై డూ పీపుల్ సే సో మెనీ నెగటివ్ కమెంట్స్, యూనో? అంత నెగటివ్ కమెంట్ మాట్లాడతారు, కానీ ఒక ఆర్టిస్ట్ ముందు వస్తే మేడం సెల్ఫీ తీసుకోనా, అప్పుడు మాత్రం ఓకేనా? ఎందుకు అప్పుడు చెప్పు, నేను వెయిటింగ్ ఎవరైనా చెప్పాలి. మీ సినిమా చూసామండి, చాలా బాగా నటించారండి, కానీ మీరు అది అండి చెప్పండి, ఎవరైనా చెప్తున్నారా? లేదు కదా. సో మమ్మల్ని యూ కాల్ ఓన్లీ స్టార్స్ బై స్టార్స్. సి అందరూ, ఇఫ్ ఎవ్రీబడి హూ డిడ్ దట్ జాబ్ బికేమ్ అ స్టార్, దెన్ ఎవ్రీబడి, ఇట్స్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. దాంట్లో నుంచి సూపర్ స్టార్ అయి ఉండాలి కదా అందరూ. ఇట్స్ నాట్ దట్. ఒక జాబ్ ఇంటర్వ్యూకి 1000 మంది వెళ్తారు, దాంట్లో నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 100 మందిలో 5గురికే జాబ్ దొరుకుతుంది. ఆ 5లో ఒక్కడే టాప్కి వెళ్తాడు, లేకపోతే 2 3 వాట్ ఎవర్ ఇట్ ఇస్, డిపెండింగ్ అపాన్ ద రేషియో కదా. కొందరే వెళ్తారు, అందరూ వెళ్ళరు. అది వాడికి కర్మ, యూనివర్స్ ప్రొవైడ్ చేసింది. మనం అందరూ యాజ్ సోల్స్ మనం ఏది కావాలో అదే కొనుక్కొనే పుడుతున్నాము. వీ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ వీ ఆర్ బార్న్. ఆర్ సోల్స్ కమ్ ఓవర్ హియర్ మనం అంతా నేర్చుకునేదానికి. అది ఒక అన్ని. సో ఈ గ్లోబ్ కాన్షియస్ అనేది వచ్చింది మెడిటేషన్, త్రూ యోగా, త్రూ కంట్రోలింగ్ యువర్ మైండ్, త్రూ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాంటసీ అండ్ రియాలిటీ. తేడా తెలియాలి. ఈవెన్ ఫర్ ఆర్టిస్ట్ ఆర్ ఫర్ అవుట్ సైడ్, ఇది ఫ్యాంటసీ అని మీరు అనుకోండి, ఇది రియాలిటీ కాదు. మేము కూడా షూటింగ్ వచ్చేసి ఇప్పుడు నా ఇంట్లో నా బాత్రూమ్ నేనే క్లీన్ చేస్తాను, నా పిల్లికి నేనే చూస్తాను, నా వంట నేనే చేసుకుంటాను, నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను, నా వాషింగ్ మిషన్లో నేనే బట్టలు వేస్తాను. ఇప్పుడు మా పనిచేసే అక్కకి ఒంట్లో బాగాలేకపోతే 5 రోజులు రాదు. నా ఫ్రెండ్స్ నార్మల్ విత్ ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాదు, నేను చెప్పేది బయట సొసైటీలో ఉండే రిచ్ పీపుల్. లైక్ ఫేస్బుక్ స్టేటస్, మై మేడ్ ఇస్ ఆన్ ఎ వెకేషన్, ఐ ఎమ్ ప్యానికింగ్. ఏమైందే? నా పని మనిషి సెలవులకి ఊరిపోయింది, నేను ఇక్కడ ప్యానిక్ అటాక్. మన అమ్మమ్మ అంతా చచ్చిపోయారా పని మనుషులు లేదంటే? ఏం లేదు. పైగా అప్పుడు గ్యాడ్జెట్స్ కూడా, ఇప్పుడు అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాషింగ్ మెషిన్ ఉంది, మిక్సీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, మైక్రోవేవ్. ఇంకా ఏం కంప్లైంట్ నీకు? ప్రతిదానికి కంప్లైంట్. ఎవ్రీబడి ఈజ్ లైక్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ. కొంతమందికి భగవంతుడు అంతా ఒక ప్లాటర్లో సెటప్ చేసి ఇస్తారు, కానీ దిల్ బి కంప్లైనింగ్ అబౌట్ ఇట్. నాకు ఇది లేదు, అది లేదు. లేదు అనేది ఫోకస్ చేయకుండా ఏముంది అనేది ఫోకస్ చేసి మనం ప్రతిరోజు గ్రేట్ఫుల్గా ఉంటే, మనం గుడికి వెళ్తున్నాము, భగవంతుడు నాకు ఇవ్వు అని అడుగుతున్నాం. అందుకే ఎందుకు భగవంతుడు నా కోరిక వినడం అంటే, ఎందుకంటే నీకు ఆల్రెడీ లేదనే కదా నువ్వు అక్కడ అడుగుతున్నావు. మళ్ళీ ఎందుకు ఇస్తాడు? భగవంతుడా థ్యాంక్ యూ, నాకు ఇంత బాగా ఇచ్చావు కదా అన్నిటినీ. ప్రేయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇదంతా బుక్స్ వల్లే నేను కూడా నేర్చుకున్నాను. అందరూ విజ్డమ్ అనేది డజంట్ కమ్ ఓవర్ నైట్. లైఫ్ టీచర్స్ యూ.
సో నేను యంగ్స్టర్స్కి ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైనా డౌట్ వస్తుందంటే అబౌట్ థింగ్స్, బ్లైండ్గా అబౌట్ ఎనీ విజువల్ రిప్రజెంటేషన్ని చూసి మీరు బ్లైండ్గా బిలీవ్ చేయబాకండి. హిస్టరీ బుక్స్ ఆర్ దేర్, రిసర్చ్ చేయండి. ఇఫ్ యూ వాంట్, వెనెవర్ నాకు ఒక టాపిక్ గురించి తెలియాలంటే ఐ రెడ్ బుక్స్ అబౌట్ ఇట్. ఐ ఆల్సో రిసర్చ్ ది ఇంటర్నెట్ని మీరు ఇది చెప్తున్నారు. టుడే దెర్ ఆర్ 14-year-old చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ సర్ఫింగ్ ద ఇంటర్నెట్ ఫర్ pornography. We didn't do that in our school. We were playing దాగుడు మూతలు and we were playing this. మేము కూడా వీడియో గేమ్స్ ఆడుకున్నాం, కానీ ఎట్లా డాంకీ కాంగ్, నింటెండో, we played games like that. But today it is so difficult for parents to monitor their children. గ్రాండ్ గ్రాండ్-ఫాదర్ ఉంటే వీళ్ళకి ఆ ఛాన్స్ దొరకదు కదా. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో దిస్ హ్యాపెన్స్. జాయింట్ ఫ్యామిలీలో ఇంకా చాలా ప్రొటెక్షన్ ఉంది, ఎందుకంటే సంబడీ ఈస్ దేర్ like watching something. There are minimum of 10-15 people, children, and they're కొంచెం తగ్గి లేదని చెప్పటం లేదు. సో ద పాయింట్ ఇస్, ఇప్పుడు టెక్నాలజీ వల్ల అది మంచిదా చెడ్డదా అనేది ఒక సెల్ ఫోన్ వచ్చేది టు కాంటాక్ట్ యువర్ లవ్డ్ వన్స్ ఇన్ టర్మ్ ఎమర్జెన్సీలో. కానీ మన పిల్లలకి సెల్ ఫోన్ కొని పెడుతున్నాము, కానీ వాళ్ళు మనతో మాట్లాడటం లేదు. దే టాకింగ్ టు ఎవ్రీబడి ఎల్స్ ఆన్ ద ప్లానెట్ అదర్ దెన్ అస్. వాళ్ళకి చాటింగ్కి టైం ఉంటుంది. నేను బయట చెప్పటం లేదు, నా కూతురు కూడా హాల్లో కూర్చొని నాకు బెడ్రూమ్లో వాట్సాప్ చేస్తుంది, అమ్మ నాకు చీజ్ శాండ్విచ్ చేసి పెడతావా అని. ఎందుకు లేచి వచ్చి అడగవాదా అని నేను, నో ఇట్ వాజ్ ఈజియర్ మూవింగ్ మై థమ్స్ దెన్ మూవింగ్ మై లెగ్స్ అంటుంది. మీరేం చెప్తారు దానికి? మన జనరేషన్, మన అమ్మ ఏదైనా వుడ్ వీ హ్యావ్ స్పోకెన్ టు అవర్ మదర్, మా అమ్మ తల మన లాయ్ పెట్టి ఒకటి ఇస్తారు మన జనరేషన్లో. మనం ఇప్పుడు పీకితే అది ఒక సైకలాజికల్ ఇష్యూ అయిపోతుంది స్కూల్లో. డోంట్ రేజ్ యువర్ హ్యాండ్ అగేన్స్ట్ ది చిల్డ్రన్, దే ఆర్ ట్రామటైజ్డ్. ఏం డ్రామా వీళ్ళకి నేను అడుగుతున్నాను. అసలు ఏం డ్రామా పిల్లలకి? మనం అంతా చేసి పెట్టి అన్ని పెట్టి నువ్వు బాగా బలిసి, మై మామ్స్ ఎ యూస్లెస్ ఫీమేల్, మై డాడ్స్ అన్ యాసోల్. ఎందుకురా? నువ్వు ఒక్కసారి అయినా లేచి మీనాలా పనిచేసి ఉన్నావు, మీ అమ్మ పడి కష్టం లేదు. కానీ కొన్ని పిల్లలు అన్ని పిల్లలు కాదు, కొన్ని పిల్లలు మేము స్కూల్లో వెళ్ళేటప్పుడు, పీటీఏ మీటింగ్లో వెళ్ళేటప్పుడు అంతా మేము ఇదంతా వినేటప్పుడు చూసేటప్పుడు, I see my daughter's friends when some of them says, my father is an asshole auntie. ఆహా రామచంద్ర, థ్యాంక్ యూ. ఇక్కడ ఫాదర్ లేదు, ఎవరు లేదు. ఐఎమ్ లైక్, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హియరింగ్ థింగ్స్ లైక్ దిస్ ఫ్రమ్ చిల్డ్రన్. అండ్ ఐ మీన్ లైక్ మిమ్మల్ని అంతా సమ్ చిల్డ్రన్ టుడే ల్యాక్ మేనర్స్, రెస్పెక్ట్, అండ్ సమ్ ఆఫ్ ద కామన్ పీపుల్ హ్యావ్ లాస్ట్ ద కామన్ సెన్స్. బేసిక్ మేనర్స్ అనేది మర్చిపోతారు. వెదర్ ఇట్ ఇస్, గ్రాహం బెల్ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్. మనం టెలిఫోన్ ఎత్తేటప్పుడు ఏం మాట్లాడతాం? ఫస్ట్ చెప్పేది ఏంటి చెప్పండి మీరు? ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు చూడండి, నా క్లాస్మేట్సే ఫోన్ ఎత్తితే నేను హలో అంటాను, ఎక్కడ ఉన్నావరా? ఎక్కడ ఉన్నానేంటి? లేదు, ఏం ప్రశ్న, ఎలా ఉన్నావని అడగరు. నాకు అస్సలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో నచ్చలేని లెటరే డబ్ల్యూ. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ. ఎందుకు? ఫోన్ చేసావా? నేను ఎలా ఉన్నాను? హౌ ఆర్ యూ. ఎందుకు? హెచ్ లెటర్ తెలీదా? సి లెటర్, క్యాన్ ఐ సీ యూ. ద డి లెటర్, డూ యూ నీడ్ ఎనీథింగ్, ఏమైనా కావాలా? అది అడగరు. ఎక్కడ ఉన్నావురా? నెక్స్ట్, ఇక్కడ ఉన్నాను నేను, షూటింగ్లో ఉన్నాను. ఏం చేస్తున్నావురా? షూటింగ్లో ఏం చేస్తాను మరి, రోటి చట్నీయా నేను పిండేది అక్కడ? నాకు వచ్చేస్తుంది. నా క్లాస్మేట్స్ చాలామందికి దొరికి ఉన్నది. ఫ్రెండ్స్ అనే పేరులో ఫోన్ చేసి లైక్, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఈస్ ఇట్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ నో బడీస్ బిజినెస్ వాట్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్, వాట్ సంబడి ఎల్స్ బిజినెస్ ఇస్. మనం మన బిజినెస్ మాత్రమే చూసుకోవాలి, అది చూడరు. మీరు చూసారా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అలా చేసే వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళ ఇంట్లోనే ఏదైనా జరుగుతుంటుంది, అది మిస్ అయిపోతారు వాళ్ళు. దే విల్ బీ సో ఫోకస్డ్ అపాన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అదర్స్ దట్ దే విల్ లూజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్సెల్వ్స్. అండ్ మనం ఎప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము, యూ విల్ మేక్ మీ హ్యాపీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నో,
Nobody can make anybody happy or sad. It is all within you. It is you. Nobody else can make me happy. Nobody else can make me sad. మనం చూస్ చేసేది ఎట్లా ఒక్కొక్కటి. యూ కెన్ చూస్ టు టేక్ ద పాజిటివ్ అండ్ కంప్లీట్లీ ఇరాడికేట్ ద నెగిటివ్. అసలు అవసరమే లేదు. మనమంతా పాజిటివ్గా వ్యూ చేసి పాజిటివ్గా ఉంటే అందరి దగ్గర కరేజ్, కైండ్నెస్, యూనో అంతా లేదు. టువర్డ్స్ యానిమల్స్, ఎన్ని యానిమల్ క్రూవల్టీ టార్చర్ వీడియోస్ ఇంటర్నెట్లో చూస్తే నాకు ఇంట్లో వచ్చి ఏడ్చి నేను చాలా అది ప్లాంట్స్ గెటింగ్ డెస్ట్రాయిడ్, యానిమల్స్ గెటింగ్, చిల్డ్రన్ రేపు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓల్డ్ పీపుల్ని బీట్ చేసే వీడియోస్, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తోయడం, హెచ్ఐవి పాజిటివ్ చిల్డ్రన్ డైయింగ్, యునో ఇట్ ఈస్. సో సమ్టైమ్స్ యునో ఏంట్రా కదా, యునో ఖయామత్ ఆనే జాతా క్యా అలా, యునో సమ్టైమ్స్ ఆ ఫియర్ అంతా భగవంతురా మనకిను ఇంత జరుగుతున్నదే ప్రపంచంలో, ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ సో మచ్ అరౌండ్ అస్ ఎవ్రీడే. పేపర్ చదువుతున్నాము, యూనో మీడియాలో వస్తున్నది న్యూస్, మేము కూడా చదువుతున్నాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? సమ్టైమ్స్ ఐ క్వశ్చన్ ఎందుకు ఇలా జరుగుతున్నది. అప్పుడే మనకి అంతా ఆన్సర్స్ మనం లోపలే ఉంది, యూనో టు గాడ్ ఆర్ టు ప్రేయర్. అప్పుడే ఈ ప్రేయర్ చాలా సంవత్సరం ముందు నేర్చుకున్నాను. లైక్ యూనో ఇన్ టీటీకే it is a prayer that all group therapy, in all group sessions of any therapy session, it is said, God grant me the serenity to accept the things that I cannot change. భగవంతుడు ఆ సెరెనిటీ అండ్ కామ్నెస్, నాకు ఆ కామ్నెస్ శాంతం ఇవ్వు, నాకు మార్చలేని విషయాల్ని యాక్సెప్ట్ చేయడానికి. గివ్ మీ ద కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్. మార్చలేని విషయాల్ని చేయడానికి నాకు ధైర్యం ఇవ్వు. అండ్ ద విజ్డమ్ టు నో ద డిఫరెన్స్, దానికి దీనికి ఉండే తేడా తెలియడానికి తెలివితేట ఇవ్వు, ఆ విజ్డమ్ అనేది ఇవ్వు అనేది. అది చాలా. కొన్ని విషయాలు మనం మార్చడానికి కుదరదండి ఈ ప్రపంచంలో. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు, ఐ కెనాట్ చేంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఐ కెన్ ఓన్లీ చేంజ్ మై సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అండ్ అరౌండ్ మై సెల్ఫ్. అండ్ దానికి దీనికి తేడా ఇది మెచ్యూరిటీ వల్లే వస్తుంది. కొంతమందికి చిన్న వయసు ఏజ్లోనే వచ్చేస్తుంది, కొంతమందికి ఎక్స్పీరియన్స్ వల్ల ఈ మెచ్యూరిటీ వస్తుంది, కొంతమంది ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా మారరు, అట్లాగే ఉంటారు. అది ఎందుకంటే ఆ జన్మలో ఇంకా అవేర్నెస్ రాలేదన్నమాట. దేర్ అన్అవేర్ సోల్స్. ఇంకా ఒక జన్మ ఎత్తాలి నీకు నేర్చుకునేదానికి. కానీ యూ విల్ బీ గివెన్ హౌ మెనీ ఎవర్ ఛాన్సెస్ యూ వాంట్ బై హిమ్. గాడ్ ఈజ్ నాట్ క్రూవల్. యూనో మనం చిన్నప్పటి నుంచి మాకు కూడా నేర్పారు, ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు నైట్ వచ్చి కళ్ళు పొడి చేస్తారు అని. మా పిన్నిలు, మా పెద్దమ్మలందరూ లైక్ యూనో చిన్నప్పుడు. సో మనం పెరిగేటప్పుడు భగవంతుడు ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ మమ్మల్ని పనిష్ చేసి యూనో అట్లా చేయాలని భయంతోనే పెరుగుతాము. యూ గ్రో అప్, యూ రీడ్, యూ రియలైజ్ గాడ్ లవ్స్ యూ, యు ఆర్ యూనో ఐ మీన్ దేవో మనుష్య రూపేణ. ద బైబిల్ సేస్ ye are all gods, I created you in my likeness. సో మనం లోపలే డివినిటీ, మనం లోపలే అంతా ఉంది. సో మనం ఏదైనా యూ కెన్, అండ్ నథింగ్ ఈజ్ బ్యాడ్, నథింగ్ ఈజ్ గుడ్. ఆ జడ్జ్మెంటల్ కొంచెం మనం ఆపాలి. ఓ షీఈ్ ఈవిల్, ఒక అమ్మాయి ఇలా ఉంటుంది, ఇది ఒక అబ్బాయి ఇలా ఉంటుంది. స్టాప్ జనరలైజింగ్. యూనో ఇది జనరల్, ఇది కాదు. యూనో ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీబడీ గోస్ త్రూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. మనం కుదిరితే వాళ్ళ సిచ్యువేషన్తో ఎంపథైజ్ చేయాలి. నువ్వు ఆ పొజిషన్లో ఉంటే నీకు ఎంత కష్టంగా ఉంటుంది, అది నువ్వు ఆలోచించాలి. అది మనం ఆలోచించటం లేదు. మనం చాలా ఈజీగా జడ్జ్మెంట్ పాస్ చేసేసాం. మనమేదో కోర్టులో లా అన్నట్టు. లా కేసెసే పెండింగ్ చాలా ఉంది జడ్జ్మెంట్ అవ్వకుండా. సో మనం వీ పాస్ జడ్జ్మెంట్ సో ఈజీలీ ఆన్ పీపుల్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. ఎందుకంటే అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంది, మనం కళ్ళారా చూసేది కూడా నిజం కాదు, చెవిలో వినేది కూడా నిజం కాదు, ఇన్వెస్టిగేట్ చేసి బయట వస్తేనే ట్రూత్ వస్తుందని. సో మనం, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అటువంటి ఒక లేడీ రేజ్డ్ మీ అని, బికాజ్ ఐ హావ్ నెవర్ బీన్ జడ్జ్మెంటల్. నాకు మనుషులు నువ్వు ఇప్పుడు మీరు నన్ను కలిశారు, నాకు మీరు నచ్చారు, అంతే. నాకు ఇప్పుడు మీ ప్రైవేట్ లైఫ్లో మీరు ఎటువంటి వాళ్ళనేది ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు అడిగితే ప్రమీళ గారు ఎవరని, ప్రమీళ గారిని చూశాను, ఆ కెమెరా అన్న వచ్చారు, ఆయన మంచి వాళ్ళు, నాతో బాగా మాట్లాడారు, ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఐఎమ్ ఎ వెరీ సింపుల్ పర్సన్. లైఫ్ అనేది చాలా సింపుల్. మనమే కాంప్లికేట్ చేసుకునేది, అన్నెసెసరీగా కిలుకుకొని మనమే చేసుకునేది. హ్యూమన్ బీయింగ్సే. వీఆర్ ద వర్స్ట్ క్రీచర్స్ ఆన్ ద ప్లానెట్. వీ కన్జ్యూమ్. మీరు యానిమల్స్ చూసారా, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి.
యానిమల్స్ టీచర్స్ సో మచ్, నేచర్ టీచర్స్ సో మచ్. మనం ఈ టెక్నాలజీ వరల్డ్లో, ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో, ఈ మాయలోకంలో మనం అదంతా మర్చిపోతాం. మనమంతా ఒకే సోలు. ఈ జన్మలో మీరు ఆడవాళ్ళు, నేను ఆడదాన్ని. ఏ జన్మలో నేను మొగాడిగా పుట్టి ఉంటాను, ఒక జన్మలో నేను ట్రాన్స్జెండర్గా కూడా అయి ఉండొచ్చు. మనం కొన్ని బుక్స్ అంతా చదివితే మనం దానికి ఏం లేదు. నేనేం ఒక్కటి చెప్పాలి యంగ్స్టర్స్కి, ఇఫ్ యూ హ్యావ్ గో బ్యాక్ టు యువర్ హోలీ బుక్స్. If you're a Hindu, read the Bhagavad Gita. If you're a Christian, read the Bible. If you're a Muslim, read the Quran. It only teaches you good things. నీకు డౌట్ వచ్చిందంటే ర్యాండమ్ రీడింగ్ చేయండి, యూ విల్ ఫైండ్ ఆన్సర్స్. దెర్ ఆర్ గ్రేట్ మాస్టర్స్, దెర్ ఆర్ గ్రేట్ గురూస్. గో విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అన్నీ మీరు లోపలే ఉంటుంది. సో అది కనుక ఇఫ్ పీపుల్ ఫాలో ఈ నెగిటివిటీ, ఈ బ్యాడ్ వైబ్రేషన్స్ తప్పదు, వస్తాయి, కానీ దాన్ని హ్యాండిల్ చేసే బ్యాలెన్స్ రావాలి. అది సో ఇప్పుడు చిన్న పిల్లలకి కౌన్సిలింగ్ ఇది చాలా చూస్తున్నాం. వెన్ దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ దిస్ థింగ్ ఎడ్యుకేషన్, అండ్ ఇట్ ఈస్ సో షాకింగ్. ఇది డెఫినెట్గా నేను షేర్ చేయాలని అనుకున్నాను. నేను ఫేస్బుక్లో కూడా ఇది షేర్ చేశాను. ఒక సంవత్సరం టెక్స్ట్ బుక్ అని తెలీదు, బయాలజీ లెసన్ అది. ఇట్స్ అ ఢిల్లీ స్కూల్ బుక్. దాంట్లో రాసి ఉన్నది ఎగ్జాంపుల్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. బ్రతికే వస్తువులు, జీవన్ లేని వస్తువులు. మనం ఏం చదివాము? జీవన్ ఉండే వస్తువులు, యానిమల్స్, ప్లాంట్స్, మనుషులు, ఇంక్లూడింగ్ ఫైర్, ఆక్స్, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్. జీవన్ లేని వస్తువులు నాన్ లివింగ్ థింగ్స్, ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్స్, టేబుల్, చైరు, పెన్ను, పెన్సిలు, రబ్బరు, ఇది అని చదివాము. ఆ బుక్లో ఇదంతా రాసేసి ఎక్స్పెరిమెంటు, ఎగ్జాంపుల్, ఒక 2 బాక్స్ తీసుకోండి, 2 చిన్ని పిల్లిని తీసుకోండి, ఒక బాక్స్లో ద్వారం వేయండి, ఇంకొక బాక్స్లో వేయబాకండి. ఒక పిల్లిని ఒక బాక్స్ ద్వారం ఉండే బాక్స్లో వేయండి, ఇంకొక పిల్లిని మూసిన బాక్స్లో వేయండి, మొత్తం సీల్ చేసి పెట్టేయండి. కాసేపు తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే ద్వారం ఉండే బాక్స్లో పిల్లి బ్రతికి ఉంటుంది, మూసిన బాక్స్లో పిల్లి చచ్చి ఉంటుంది అని రాసి ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక స్కూల్ బిట్, టెక్స్ట్ బుక్ ఆఫ్ స్కూల్. నీకు ఇంకా ఎగ్జాంపుల్ దొరకలేదా? ఆడేం చేస్తాడు? దీన్ని చదివి ఒక అబ్బాయో అమ్మాయో వెళ్ళి 2 పిల్లిని తీసి లోపల పెట్టి చంపితే మీరు ఏం నేర్పుతున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి? మన గురుకుల్ సిస్టంలో నుంచే చాలా సిస్టమ్స్ వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం గురుకుల్ సిస్టంలో ఫాలో అప్పుడు అన్ని రాజులు అన్నిలో ఎక్కడ వెళ్ళారు? టిల్ 7 years వరకు ఫాదర్ మదర్ పెంచారు. 7 they went to గురుకుల్. అక్కడ గురుకుల్లో ఆశ్రమంలో ఈ కింగ్స్ రోబ్ అంతా పట్టులంతా వదిలేసి కావి వేసుకొని గురుకుల్లో ప్రతి స్టూడెంట్కి ఈక్వల్గా రాముడు కూడా సేవ అంతా చేశారు కదా. ఇట్ టీచర్స్ ద బిగ్ పీపుల్ టు షో ద రిచ్ టు బీ ఈక్వల్ అమంగ్ ఎవ్రీబడి. తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చారు? 14-15లో వచ్చి దే కేమ్ బ్యాక్ అండ్ దే బికమ్ కింగ్స్ కదా. They get that maturity and responsibility because of this training. ఇప్పుడు ఇది మనం సిస్టమ్, మనం సాంస్క్రిట్, ఇది వాళ్ళు కొనుక్కొని దాన్నే మనకి మార్కెట్ చేసి మనం ఇండియన్ పేరెంట్స్ ఆర్ పేయింగ్ lakhs of rupees to put our children in that system based school. Why? ఇండియా యాజ్ అ కంట్రీ మనం ఎవరిని అటాకే చేయలేదు. ఎందుకు? వీ హ్యావ్ ఇట్ ఆల్ అండి. ఇక్కడ మాకేం అవసరం లేదు. We have Kerala, which is God's own country. We have our South India, the best rice, everything comes from our region here. All plants, all vegetables, మనకు అంతా ఉంది. మనకు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మన దగ్గర 36 పైన వెరైటీస్ ఆఫ్ బ్రింజాల్ ఉంది. మనకెందుకే మీ హైబ్రిడ్? మా దగ్గర నాగ్పూర్ ఆరెంజ్ ఉంది. మీ కాలిఫోర్నియా ఆరెంజ్ ఎందుకు? ఫ్లోరిడా ఆరెంజ్ ఎందుకు? అది అసలు ఆరెంజా లేకపోతే పండా అని తెలీదు. ఇప్పుడు జిఎంఓ, క్లిక్ ఆన్ ది ఇంటర్నెట్, యూ గట్ వై ఆర్ ఫార్మర్స్ కమిటింగ్ సూసైడ్. మీకు తెలుసు కదా, జెనెటిక్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. మనం ఫుడ్ తింటున్నామా, ఫుడ్ లైక్ ప్రోడక్ట్స్ తింటున్నామని తెలియటం లేదు. పాలు తాగేది కూడా డైరీ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది మీరు యు గైజ్ నో, కరెక్ట్ కదా. సో ఏంటి, ఆర్ ఒంగోల్ బుల్ ఈజ్ ద బెస్ట్ స్పీసీస్ దట్ ఈస్ ఎక్స్టింక్ట్. ఇఫ్ వీ హ్యావ్ టు మన ఆవుని ప్రెగ్నెంట్ చేయాలంటే ఆ ఒంగోల్ బుల్ స్పర్ము ఫారిన్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకు? వై ఆర్ వి మనం ల్యాండ్నే మనమే డిస్ట్రాయ్ చేస్తున్నాం.
సో దీస్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ కాసెస్ ఫర్ మీ. నాకు అబౌట్, సో యాజ్ అ సెలబ్రిటీ ఐ వాంట్ టు యానిమల్ క్రూవల్టీ అయినా హౌ మెనీ యానిమల్స్ అబాండన్ చేస్తున్నారు. షెల్టర్స్లో వెళ్ళి చూడండి, మనం ఎగ్జాటిక్ డాగ్స్ అంతా కోట్ల రూపాయలు పెట్టుకొని కొనుక్కొని దాంతో సస్తాం. హిప్ డిస్ప్లేసియా వచ్చి అంతా వచ్చి. వీ విల్ నాట్ అడాప్ట్ ఎన్ ఇండియన్ డాగ్. ఎందుకు? వై వోంట్ వి అడాప్ట్ ఎన్ ఇండియన్ డాగ్? వై వోంట్ వి అడాప్ట్ ఎన్ ఇండియన్ క్యాట్? నల్లపిల్లి అయితే దాన్ని చంపు. ఎందుకు ఆ నల్లపిల్లిని చంపుతున్నారు? అది ఏం చేసింది పాపం నీకు? ఏంటి సెంటిమెంటు? నాకు నా ఇంట్లో నల్లపిల్లి వచ్చిన తర్వాతే నాకు అంతా బాగా జరిగింది. నా కూతురు చాలా సంవత్సరం వెయిట్ చేసింది నల్లపిల్లిని. 2 years బ్యాక్ దొరికింది. నల్లపిల్లి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది నా చేతిలో. నాకు రీఎంట్రీ తెలుగు సినిమా వచ్చింది కళ్యాణం అయిపోకమే చాలా సంవత్సరం తర్వాత, 5 years తర్వాత నాకు మంచి తెలుగు సినిమా ఒకటి వచ్చింది. ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్, హీరో మదర్గా. నాకు నందిని వర్సెస్ నందిని వచ్చింది. ఇక్కడ వచ్చి ఇంకొక నల్లపిల్లిని అడాప్ట్ చేసుకున్నాను. దాన్ని చంపడానికి దే వర్ వెయిటింగ్ ఇన్ దట్ బిల్డింగ్ అనమాట. పీపుల్ ఇన్ ద బిల్డింగ్ వాంటెడ్ టు కిల్ దట్ బ్లాక్ క్యాట్. ఆ బిల్డింగ్లో కుక్కడపల్లిలో వాచ్మెన్ వాడు కాపాడుకొని దానికి నైట్లో ఫుడ్ వేస్తున్నాడు. పాపం చపాతీ తినింది. దాన్ని ఆ బిల్డింగ్లో ఇంకొక అమ్మాయి రెస్క్యూ చేసి పెట్టుకొని ఫేస్బుక్లో పెడితే ఇక్కడ ఇంకొక అమ్మాయి దాన్ని అడాప్ట్ చేసుకొని తీసుకొని ఫాస్టర్ కేర్లో అనౌన్స్ చేసేటప్పుడు నేను చెప్పాను నల్లపిల్లి ఉంటే ఐ మేడ్ ఇట్ మై మిషన్ టు రెస్క్యూ బ్లాక్ క్యాట్స్. నల్లపిల్లీస్ ఆర్ వెరీ మ్యాజికల్. నీకు చాలా లక్ ఉండాలి, నీకు ఒకటి దొరికిందంటే, అది నీ జీవితంలో వచ్చిందంటే అది చాలా మ్యాజికల్. దాన్ని అడ్వాంటేజెస్ నీకు తెలియకపోతే నీ కర్మ అది. యు ఆర్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సోల్ అంటాను. బికాజ్ ఇన్ బ్లాక్ క్యాట్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ మిస్టికల్ పవర్ టు టేక్ అవుట్ నెగిటివిటీ. సో దృష్టి గిష్టి ఏదైనా ఉంటే అవి ఆటోమేటిక్గా తీసేస్తాయి. సో దే హ్యావ్ అ పర్పస్. సో దట్ ఈస్ వై దే వర్ కిల్డ్. సో ఆల్ దీస్ యానిమల్ని చంపడం, డాగ్ మీట్ పంపించడం ఫర్ దట్ చైనా ఫెస్టివల్లో చంపడం, టెర్రబుల్. ఇట్ ఈస్ టెర్రబుల్. అండ్ నాకు అదంతా చూసి వచ్చే ఫేస్బుక్లో సమ్టైమ్స్ డియాక్టివేట్ చేసి పెట్టేస్తాను. బికాజ్ ఐ కాంట్ టేక్ ఇట్. ఐ కాంట్ టేక్ ఆల్ దిస్ యానిమల్స్ బీయింగ్ టార్చర్డ్ అండ్ కిల్డ్. ఒకడు డాక్టర్స్ బిల్డింగ్ పైన నుంచి కుక్కని బయట తోసేశాడు. మీకు తెలుసు కదా, చదివారు కదా ఇంటర్నెట్లో, మెడ్రాస్లో జరిగింది. వీళ్ళంతా ఫ్యూచర్ డాక్టర్స్ మనకి. ఈ నా కొడుకుల్ని నమ్మి మనం వెళ్ళి ఆపరేషను ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వాడిని అక్కడి నుంచి పారేస్తే ఎలా ఉంటుంది వాడికి, వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా ఉంటుంది? అండ్ పైగా వీళ్ళందరూ మంచి వెల్తీ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మ నాన్న, ఎందుకు నువ్వు చదివి నీకు అడ్మిషన్ దొరకలేదు, మీ అమ్మ నాన్న బోల్డంతా డొనేషన్ పెట్టి నిన్ను పంపించారు. మా జమానంతా మెడికల్ సీట్ దొరకాలంటే, ఇంజనీరింగ్ సీట్ దొరకాలంటే మినిమం 95% మెరిట్లో దొరికేది. ఇప్పుడు అలా కాదు, డబ్బు ఇచ్చి నీ కాలేజ్ సీట్ రావచ్చు. నీకు ఎలా విలువ తెలుస్తుంది ఎడ్యుకేషన్ గురించి? నువ్వు ప్రాణాన్ని కాపాడే పనిలో ఉన్నావు. ద హిపోక్రటిస్ ఓత్ తీయబోతున్నావు యాజ్ అ డాక్టర్, అండ్ యూ కిల్లింగ్ లైఫ్. అండ్ ఇన్ అవర్ కంట్రీ 50 rupees is the bail penalty money for it. They walked out paying 50 rupees. ఏం మనమంతా సోషల్ మీడియాలో షేర్ చేసి ఏం లాభం? యూఎస్ వరకు అందరూ షేర్ చేశారు దాన్ని. ఇదే అబ్రాడ్లో జరిగి ఉంటే యానిమల్ క్రూవల్టీ యాక్ట్లో వాడిని జైలు శిక్ష వచ్చేది వాడికి. సో నాకు ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడి హూ కెన్ అమెండ్ దిస్ యాక్ట్ ఆఫ్ యానిమల్, మన చాలా ఎన్ని యానిమల్ వర్కర్స్ మేమందరూ పనిచేస్తున్నాం తెలుసు. అమలాక ఏం చేస్తున్నది? బ్లూ క్రాస్ వల్ల ఎన్ని యానిమల్స్ని రెస్క్యూ చేసి అట్లాంటి సేవలో మీకు ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చేయండి మీరు ఫ్రీ టైంలో. ఇన్స్టెడ్ ఆఫ్ గాసిపింగ్, మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం కంటే, దించడం కంటే, అబౌట్ గో అండ్ వర్క్ అండ్ డూ సంథింగ్. మీకు ప్లాంట్స్ ఇంట్రెస్ట్ అయితే చెట్ల గురించి పనిలో వర్క్ చేయండి, ఫార్మింగ్లో. మీకు యానిమల్స్ రెస్క్యూలో ఇంట్రెస్ట్ అయితే దాంట్లో డైవర్ట్ చేసుకోండి. యూత్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, అది ప్రూవ్ చేశారు. మీ యూతే ఫ్యూచర్ మన కంట్రీకి. సో ఇట్లా జరుగుతున్న కంట్రీకి ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ద యూత్, సమ్ ఆఫ్ దెమ్ లైక్ రైజ్ అప్ అండ్ అవేక్ అండ్ రియలైజ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ సేవ్. బికాజ్ ద జనరేషన్, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు వాళ్ళకే. మేమందరూ చనిపోతాం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నుంచి మీరు ఆ గ్లోబల్ కాన్షియస్నెస్తో పాటు వర్క్ చేయకపోతే మీ జనరేషన్ సఫర్ అవుతుంది. అండ్ మనం అనుకుంటాం మనమే గ్రాండ్ చిల్డ్రన్గా పుడతాం కదా, బికమ్ విత్ ఇన్ ద సేమ్ సర్కిల్ కదా. ఇమాజిన్ మనం ఇప్పుడు వర్క్ చేయకపోతే ఆ టైంకి భోజనం కూడా దొరకదు.
సో మనం ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో చూపించారు. దట్ ఈస్ వెరీ ట్రూ. దెర్ ఇస్ నో కోఇన్సిడెన్సెస్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ సమ్వేర్, దట్ ఎఫెక్ట్ విల్ బీ ఇన్ సమ్ అదర్ ప్లేస్. We are all interconnected, like your world wide web. This is also a big web. All of us as humans, we are all connected somewhere. We are all interdependent upon each other. సో మనం కొట్టుకోకుండా మనం షేర్ చేసుకుంటే, మీరు ఇంటీరియర్ ట్రైబ్స్ అని చెప్తున్నారు. ఇంటీరియర్ ట్రైబ్స్ లైక్ మనం ఆఫ్రికా మసాయి మారానా అబారిజిన్ ట్రైబ్స్లో అంతా చూస్తే, ద యంగ్స్టర్స్ మనం ఇది వీల్ హ్యావ్ చిల్డ్రన్. పెంచేదేమో పెద్దవాళ్ళు ఇన్ ద ఎల్డర్స్ కమ్యూనిటీ, పిల్లలతో పాటు. ద మెన్ గో హంటింగ్ అండ్ డూయింగ్ ద వర్క్, ద విమెన్ ఆర్ కుకింగ్. ఆర్ మీరు ఆ సొసైటీ ప్రిమిటివ్ అంటున్నారు. అక్కడ రేప్ లేదు, మర్డర్ లేదు, ఎవరు దొంగతనం చేయటం లేదు. there is no exactly there is no drugs, there is no drinking, there is no womanizing, none of this is happening. Why? Everybody sharing resources. It is not your child, it is our child, our children, our families. Everybody takes care of each other. So barter system laga, if we shared resources and we took the good things from each other, even countries war undadu. కానీ అట్లా ఉంటే ఇట్ విల్ బి యూటోపియా కదా, ప్యారడైజ్ కదా, జన్నత్ ఇట్ విల్ బికమ్. సో బ్యాలెన్స్ అనేది యూనివర్స్లో ఒక సైడ్ మంచిది జరిగితే ఒక సైడ్ చెడు జరుగుతుంది, ఒక సైడ్ లైఫ్ ఉంటే ఒక సైడ్ డెత్ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ప్యూర్ ఈవిల్, దెర్ ఇస్ నో ప్యూర్ గుడ్. ఇండియన్ సింబల్ చూసి ఉన్నారా? దాంట్లో ఒక సైడ్ చైనీస్ సింబల్ ఫుల్ వైట్ ఫుల్ బ్లాక్ ఉంటుంది, కానీ ఆ ఫుల్ వైట్లో ఒక చిన్న బ్లాక్ డాట్ ఉంటుంది, ఆ ఫుల్ బ్లాక్లో ఒక చిన్న వైట్ డాట్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ప్యూర్ గుడ్ అనేది కూడా లేదు. ప్యూర్ గుడ్లో ఒక చిన్న మార్క్ ఈవిల్ ఉంటుంది, అట్లాగే ప్యూర్ ఈవిల్లో కూడా ఒక చిన్న డాట్ ఆఫ్ గుడ్ ఉంటుంది. ఇది అండర్స్టాండ్ చేసుకోవడమే లైఫ్ బ్యాలెన్స్ అనేది, ది ఇన్ అండ్ ది యాన్, ఈ రెండు ఎనర్జీస్ అండర్స్టాండ్ చేసుకోవడం. సో వెన్ యూ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ యూనివర్స్లో దెర్ హ్యాస్ టు బి ఏ బ్యాలెన్స్. ఒక సైడ్ పండిందంటే ఒక సైడ్ ఫ్యామైన్ వస్తుంది. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. ఇట్స్ మదర్ నేచర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మన పార్ట్లో నుంచి మనం చేయాల్సింది ఓన్లీ గుడ్ చేయాలి అనేది ఇట్స్ మై బేసిక్ కాన్సెప్ట్. మీరు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేప్పుడు మిమ్మల్ని లక్ష్మీ కూతురుగా రిసీవ్ చేసుకుంటారా, లేక ఐశ్వర్యగా రిసీవ్ చేసుకుంటారా? బోత్, రెండు ఉంది. మై ఫస్ట్ ఐడెంటిటీ ఈజ్ లైక్ ఐమ్ లక్ష్మీస్ డాటర్. ఆబ్వియస్లీ అమ్మ వల్లే గుర్తు పెట్టుకుంటారు. సెకండ్, వాళ్ళకి ఏదైనా నా ప్రాజెక్ట్ చూసి ఉన్నారంటే దాన్ని బట్టి కూడా ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన పారిజాతం సీరియల్లో చూసేసి చాలామంది నన్ను ఎయిర్పోర్ట్లో అంతా కూర్చునేటప్పుడు వచ్చి చెప్తారు, ఏమంటే మీ సీరియల్ చూస్తున్నామండి, ఎందుకంటే మీ కోడల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నారు అని. నేను చేయలేదండి, నా క్యారెక్టర్ చేస్తున్నదండి. నేను అవునా, ఓకే అండి, మీరు ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారండి, కానీ మళ్ళీ స్క్రీన్లో ఎందుకంటే అంత చెత్తగా చేస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళకి నా కోపం రాదు, ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా, స్టార్గా ఐడెంటిఫై చేసుకుంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చక్కగా వాళ్ళకి. లేదండి అది యాక్టింగ్ అండి, కెరియర్ అండి, ఆ హీరోయిన్ నేను నిజంగా హింసించడం లేదు, అమ్మాయి చాలా స్వీటు, చాలా మంచి అమ్మాయి, మాకు అదంతా యాక్టింగ్ అండి, ఊరికే అండి, మీరు అది నమ్మకూడదు, యాక్టింగ్గా తీసుకొని వదిలేయండి అని చెప్పి ఉంటాను. సో అట్లా కూడా చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆకాశం అంతా లాగా సినిమా చూసి వచ్చి లైక్ మీలాగా అట్లా మదర్ ఉండాలండి అని అలా కూడా ప్రేస్ చేసి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు నేను ఫేస్ చేస్తున్నాను. నెగిటివ్ క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇలా దారుణంగా చేస్తున్నారని కూడా అడిగి ఉన్నారు. అప్పుడు నాకు కోపం రాదు. కానీ ఒకటి, నేను లైవ్గా మెడ్రాస్లో ఇంకొక టీవీ సీరియల్ ఆర్టిస్టు అది నెగిటివ్ క్యారెక్టర్ చేసేటప్పుడు నా నేబర్ ఆ అమ్మాయి, మేమిద్దరూ షాపింగ్ వెళ్ళాము, నేను పారిజాతం అప్పుడు చేస్తున్నాను, అదొక నెగిటివ్ క్యారెక్టర్ చేసింది. పబ్లిక్లో బయట వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కోపంతో చెప్పు తీసి ఒక లేడీ కొట్టింది. నేను అప్పుడే నా బ్యాగ్స్ నా కార్లో పెడుతున్నాను. చూసి నేను ఒక క్రౌడ్ లాగా అది బ్యాగ్ తీసుకొని వస్తున్నది, నా కారే, నేనే డ్రైవింగ్, నాకు వెళ్ళాలి చెప్పిన రామ్మా నేను తీసుకెళ్తానన్నాను. ఇది జరుగుతునేటప్పుడు నాకు గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అక్కడ జరిగేది మనకు కూడా జరగవచ్చు కదా, లైక్ టపా 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 అని. కానీ చూడండి అక్కడ ఆ అమ్మాయికి అట్లా పాపం, అది కూడా ఆర్టిస్టే కదా, యాక్టింగే కదా, కానీ అది ఒక చాలా ఈవిల్ క్యారెక్టర్ ఆ సీరియల్లో చేసింది. ఫ్యామిలీ అంతా విడతీయనట్టు వ్యాంప్ క్యారెక్టర్ అట్లా. సో అందరికీ నేను అత్త క్యారెక్టర్ పిన్ని అయినా డాటర్ ఇన్ లా చేసేటప్పుడు ఇట్ వాజ్
అక్సెప్టబుల్ ఐగేస్, ఏదో అంత రియాక్షన్ అవ్వలేదు. ఎందుకంటే ఇలా చేస్తున్నారు మాత్రం అడిగేసి వదిలేశారు. దాన్ని చెప్పు తీసి కొట్టారండి అమ్మాయిని. నేను కళ్ళారా చూశాను. చూసి ఫస్ట్ ఎక్కడ వెళ్ళి నేను దాన్ని కాపాడేది అంత క్రౌడ్లో. అంత నేను మొత్తం ఏం చేయలేదు, అట్టాగే కింద నా కారు వెనకాల కూర్చున్నాను ప్లాట్ఫామ్లో. అమ్మ దేవుడా, పాప బాబులాగా, అమ్మ దేవుడా ఎక్కడో వచ్చాయి, మనకి తగలకుండా ఉంటే బాగుండేది కదా. అయ్యయ్యో అయిపోయిందా అమ్మ డమా మొత్తం అయింది. అంత లోపల డోర్ అంతా ఓపెన్ చేసి లగేజ్ అంతా లోపల పెట్టేసాను, షాపింగ్ బ్యాగ్స్ అంతా చూసి అంతా అయిపోయాక క్రౌడ్ అంతా పోయిన తర్వాత ఇటా ఎత్తి చూస్తే అది ఇలా ఉంది. నందిని ఇలాగా బ్యాగ్ పట్టుకొని ఏం చేయలేదు. వచ్చింది నా దగ్గర బ్యాగ్ ఇచ్చింది, కార్లో పెట్టాను, మూసాను, కూర్చున్నది. ఏం అడిగేది నేనే కదా, లైవ్ మొత్తం చూశాను. పక్కన కూర్చున్నది, కార్ స్టార్ట్ చేశాను, అక్కడి నుంచి తీసాం. అయ్యో ఓకే, ఇంటికి వెళ్తామా అనింది. ఇట్లాగే తీసుకెళ్తానమ్మా. సారీ నాకు లేదు, ఎవరు వచ్చినా కాపాడాన్ని కుదరదు. అంతా కొట్టారా నన్ను, బాగా చెప్పులతో కొట్టారు శాంతి. నేను చెయ్యి మాత్రమే ఎత్తింది, డిస్టెన్స్ నుంచి పార్కింగ్ అక్కడి నుంచి ఇక్కడ చెప్పుతో కొట్టారా. దేవుడా ఎడుకుంటావాడా వెంకటరమణ కొత్త సాయిరా మరియు అల్లా శుక్రం దుల్లా హర్ భగవాన్ కు బులాం జీసస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. అన్నిటి మనకి తగలకుండా కాపాడవే. ఏం నేను మంచి కాదు, మాకు అందరికీ ఉంటుంది కదా, అక్కడ జరిగి నాకు జరిగి ఉంటే. అప్పుడు దిస్ వాజ్ ఇన్ 2008, 9 when I was being పారిజాతం and I was shooting for ఆకాశమంతా at that point of time. ఆ అమ్మాయి ఫీల్డ్ వదిలేసి పోయిందండి. దాని తర్వాత అంతే. నాకొద్దు మా అమ్మ నన్ను చూసుకుని అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను. దాని తర్వాత మానేసి ఇంట్లో కూర్చునింది అంతే. ఇంట్లో కూర్చొని దాని తర్వాత ఇప్పుడు నా కూతురు చెప్పింది, ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది, చెప్పే అమ్మ ఆంటీకి పెళ్ళి అయిపోయిందమ్మా. పర్వాలేదు. I felt very happy because poor thing, this happened to her and she quit the industry. She didn't want to act. She was not even a film star. She was a TV actress. పావం ఆ రోల్కి దానికి చాలా మంచి ఏం. సో దిస్ ఇస్ బ్యాడ్ థింగ్ కదా. చూసేటప్పుడు ఎలా ఉంటుంది మనకి. ఇప్పుడు కామెడీగా ఇప్పుడు చెప్తున్నాను, కానీ అప్పుడు సిచ్యువేషన్ జరిగేటప్పుడు నాకు ఎలా కడుపు తిరిగిందని నాకు తెలుసు. అదే సిచ్యువేషన్ కేరళలో ఈ సీరియల్కి నన్ను ఎవరైనా కొట్టి ఉంటే పబ్లిక్లో ఏం చేసేది నేను. ఏ లలితాబాయ్ యాంటీ అమ్మ ఇంకోటి బా కూర్చో గిబ్బా అన్నా. బాబా క్యారెక్టర్ లాగా అయి ఉండేది. ఐశ్వర్య గారు, మీరు ఆకాశమంతా సినిమాలో త్రిష మదర్గా చేశారు కదా, మీరు కూడా మీ కూతుర్ని ఎలా చూస్తారు అసలు? ప్రతి కూతురికి తల్లికి ఉండే రిలేషన్ ఏం డిఫరెన్స్ లేదు. ఆల్ మదర్స్ అండ్ డాటర్స్ విత్ ద సేమ్ మదర్ అండ్ డాటర్. కానీ I found a daughter in Trisha. I didn't see Trisha and my daughter, but I saw a lot of my daughter's quality in Trisha. ఇద్దరు చాలా సిమిలర్. సో ఐడెంటిఫైయింగ్ వాజ్ వెరీ ఈజీ అండ్ ఐ లవ్ దట్ చైల్డ్. షీఈ్ అ డార్లింగ్, షీఈ్ అ వండర్ఫుల్ గర్ల్. తనులాగా ఒక మంచి ఆర్టిస్టు, తనులాగా చక్కగా మెయింటైన్ చేసేదో, తనలాగా స్వీట్ పర్సన్, యానిమల్స్ కోసం పనిచేసేది అనే షీఈ్ అ వండర్ఫుల్ గర్ల్. సో ఆన్ స్క్రీన్ డాటర్లో షీఈ్ ప్రాబబ్లీ మై మోస్ట్ ఫేవరెట్ డెఫినెట్లీ. బికాస్ తన బర్త్డే కేక్ కూడా నాకే ఆర్డర్ ఇచ్చింది. షీఈ్ ఓన్లీ పర్సన్ హూ స్టేడ్ ఇన్ టచ్ ఈవెన్ ఆఫ్టర్ ఆకాశం అంతా అయిపోయిన తర్వాత. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్వీట్. నేను అందరితో చాలామందికి మదర్గా చేశాను. దేవ్ ఆల్ బీన్ స్వీట్. కానీ ఆ సినిమా అయ్యేటి వరకు లైక్ విల్ బీ టుగెదర్. అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కువ టచ్లో ఉండము. బట్ త్రిష ఇస్ వన్ పర్సన్ హూ ఇఫ్ షీ మేక్స్ అ ఫ్రెండ్, షీ హ్యాస్ దట్ లాయల్టీ టువర్డ్స్ దట్, విచ్ ఐ ఆల్సో హ్యావ్. So for me, she is like another daughter laga. She like and last year my daughter was working for a media company. She's in media anyway. My daughter is a reporter by the way anamata. Adi media reporting lone undi, events lo anta. So tanu organization event lo award function lo Trishan kalsin. So వాళ్ళిద్దరూ క్లిక్ చేసిన పిక్చర్ నాకు పంపించింది. సో నాకు రియల్ డాటర్ అని నేనే పెట్టాను. వాళ్ళిద్దరూ లైక్ దే వెరీ సిమిలర్. ఇద్దరికి సేమ్, మాకందరికీ కొంచెం ఓసిడి, క్లెన్లీనెస్ అండ్ నీట్నెస్. నా కూతురు దే వెరీ సిమిలర్. న్యూమరాలజికల్ ఆల్సో నెంబర్ 1, నెంబర్ 4. ఇది వర్గో, అది టారస్. ఇద్దరు జోడియాక్స్ అయినా చాలా కంపాటబుల్. దే గెట్ లాంగ్ ఫ్యాబులస్లీ. మై డాటర్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రిష. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రిష. దిస్ ఇస్ అ వండర్ఫుల్ గర్ల్. సో ఐ లైక్ హర్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆల్సో, బోత్.
కొంతమంది విల్ గెట్ టు నో లైక్ దట్ కదా, మనం ఇన్ని సంవత్సరంలో లైక్ ఆన్ స్క్రీన్ మనం పనిచేస్తాం, బట్ వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు, వాళ్ళు హౌ నైస్ దే ఆర్ మనకు తెలీదు. సో త్రిషాస్ వన్ సచ్ పర్సన్ ఇస్ వెరీ స్వీట్, వెరీ స్వీట్. మీ డాటర్ ప్రెజెంట్ రిపోర్టర్ Yeah, she works for the media. She was working for a magazine. చెప్పండి. She's like normal every daughter. She's just very different. I mean, she's a perfectionist in a lot of ways. And her views about life are a little bit different than my views about life. But మా ఇద్దరికి సేమ్, she's taken a lot of things ఇటువైపు నుంచి, లైక్ యూనో మా సైడ్ నుంచి. డాన్సింగ్, షీజ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్. ఆ ఫాదర్ సైడ్లో డాన్స్ అసలు రాదు. సో మ్యూజిక్, డాన్స్ అదంతా ఆర్టిస్టిక్, అదంతా ఈ సైడ్లో నుంచి తీసుకునింది. అండ్ బిజినెస్ నాలెడ్జ్, వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ, లెదర్ అట్లాంటిది. సో ద బిజినెస్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ తన ఫాదర్ సైడ్ నుంచి వచ్చింది. సో షీస్ గాట్ ద బెస్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్, ఐ ఫీల్, యునో ట్రూలీ. మంచి పని చేసామంటే ఆ పని చేసాం మేమిద్దరు, ఇన్స్పైర్డ్ లైక్ ఐ కీప్ టెలింగ్ దట్ వి ప్రొడ్యూస్ సంథింగ్ లైక్ దిస్, సో డెఫినెట్లీ వీ డిడ్ సంథింగ్ గుడ్ అన్నట్టు. షీ ఈస్ టేకెన్ ఆఫ్టర్ ద బెస్ట్ ఆఫ్ బోత్ హర్ ఫాదర్ అండ్ హర్ మదర్. And she's a wonderful child, and she's doing very well for herself, and she's very clear. She's always been a very mature child అన్నమాట. అది చిన్నప్పుడే. అంటే మీ డాటర్ ఫ్యూచర్లో ఏమైనా మూవీస్లో కానీ అంటే యాక్టింగ్ చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయి? నాకు తెలియదండి. నాకు అవకాశాలు ఉన్నాయని అడగండి, నేనే ఆర్టిస్ట్ ఇప్పుడు. ఓకే మేడం, మీ డాటర్ కూడా ఏమైనా చేసి మీరు ఏమైనా అంటే రిక్వెస్ట్ చేస్తున్నారా? నేను ఏమీ చేయను. మనం చేస్తే మన పిల్లలు వింటారండి. ప్లీజ్ టీవీ చూడొద్దు, చదివ ఉండు అంటారు. తొందరగా నిద్రపో, వెయిట్. సో ఇట్స్ నాట్ దట్ దే విల్ లిసన్, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్కి. బట్ ఒకటి మాత్రం ఐఎమ్ వెరీ క్లియర్, మై సెల్ఫ్ అండ్ ఫాదర్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ద డివోర్స్. మేము ఏ నాటికి డివోర్స్ తీసుకున్నామో ఆ రోజు నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఈ పిల్లని విషయాల్లో మాత్రం మేమిద్దరు కన్సల్ట్ చేసి అన్ని నిర్ణయం తీసుకుంటాం. నాడికి మళ్ళీ పెళ్ళి అయినా కూడా పర్వాలేదు, నా కూతురు పిన్ని కూడా మేమందరూ ఏదైనా కన్సల్ట్ చేసే వీ విల్ డిసైడ్ నా కూతురు ఆ ఫ్యూచర్ గురించి. ఇట్ ఈస్ తను చాయిస్ అనేది ఉంది, యూనో, ఇట్ ఈస్ నాట్. కానీ ఇప్పుడు నాకేంటంటే ఐఎమ్ వెరీ అన్కండిషనల్ మదర్. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కూతురు వస్తే నా వ్యూ పాయింట్ నుంచి అది తప్పు కాదు, ఎందుకంటే మా ఫ్యామిలీ దాంట్లోనే ఉంది, మాకేం ప్రాబ్లం జరగలేదు, ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేదు. ఎవ్రీబడి ఈస్ బీన్ సో లవింగ్ అండ్ కైండ్ టు అస్, యూనో, అండ్ వీ ఓన్లీ రిసీవ్డ్ లవ్. నేను ఎక్కడికి వెళ్తే అప్పుడు కూడా ఐషు అని అందరూ చాలా ప్రేమతోనే నాతో మాట్లాడారు. నన్ను ఎవరు ట్రామటైజ్ చేయలేదు, ఎవ్వరు నన్ను టార్చర్ చేయలేదు, నా ప్రాణం ఎవ్వరు తీయలేదు. నిజంగా నేను ఇది అబద్ధం కాదు, ఇంత మనం అదబ్బం చెప్పలేదు నిజంగానే. ఎందుకంటే నిజంగా ప్రాణం ఎవరైనా తీసి ఉంటారంటే మీరు చెప్పిన దృష్టిలో తీయలేదు. కొన్ని సైకో డైరెక్టర్స్ ఉన్నారు, అది ఒక్క సైకో డైరెక్టర్ ఉన్నాడు, ఆడికి ఏదైనా ఇంటలెక్చువల్గా ఎక్కువ ఇంటలెక్చువల్ అని చెప్పి కొన్ని మనం పని చేసేటప్పుడు మనల్ని కావాలని నస పెడతారు చూడండి, అట్లాంటి ఎక్స్పీరియన్స్. బట్ ఐ డోంట్ కేర్, ఐ మీన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ బాదర్డ్, మై ప్రొడ్యూసర్ ఇస్ పేయింగ్ మై మనీ. నీకు ఈగో పెట్టుకొని నువ్వు నా ప్రాణం తీస్తూ ఉంటే దాన్ని పట్టించుకొని నా క్రాఫ్ట్ని నేను దొబ్బించుకోను. ఎందుకు, ఏ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్పాలి? మనం అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తాం, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ నేనేం చెప్పేది అనేది, యూ విల్ మీట్ గ్రేట్ క్యారెక్టర్స్, యూ విల్ మీట్ మెంటల్ క్యారెక్టర్స్, యూ విల్ మీట్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీవేర్. ద పాయింట్ ఇస్ ఫోకస్ ఏంటి నాది. నాకు చెక్ ఇచ్చేవాడు ఎవరు? నా ప్రొడ్యూసర్, కరెక్ట్ కదా? నన్ను బుక్ చేసి ఆడే తీసుకొచ్చాడు. అక్కడ నా క్యారెక్టర్ నేను కరెక్ట్గా పని చేయాలి. నువ్వు నా డైరెక్టర్. పర్సనల్గా నాకేం లేదు, నీకు ఏదైనా పర్సనల్గా ఉండి నన్ను ఏదైనా నొయ్యి నసపెడుతూ ఉంటున్నావంటే దాన్ని ఫోకస్ పెట్టుకొని నాకు అది ఇంకా ఛాలెంజ్గా అయిపోతుంది. నువ్వు ఎంత టార్చర్ పెడితే నీకు నేను అంత కరెక్ట్గా చేస్తాను, ఎందుకంటే నాకు డైలాగ్ దొబ్బదు. నువ్వు ఎక్కడ ఫాల్ట్ ఫైండ్ చేస్తావు? నువ్వు నాకు 25 pages డైలాగ్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నాకు యాక్టింగ్లో మిస్టేక్, నేను చెప్పినట్టే నేను చేస్తాను. ఎట్లానా సార్, అట్లానా సార్, ఓకే సార్, తర్వాత సార్ ఏం చేస్తారు మీరు? యూ షుడ్ కిల్ దెమ్ విత్ యువర్ కైండ్నెస్. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బికమింగ్ యాంగ్రీ, లూజింగ్ యువర్ టెంపర్. వెన్ యూ లూజ్ యువర్ టెంపర్, యూ లూజ్ కంట్రోల్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అండ్ హూ గెట్స్ అఫెక్టెడ్? ప్రొడ్యూసర్ గెట్స్ అఫెక్టెడ్. Who the hero, the heroine, whoever it is over there. So if somebody is irritating me in my shooting location, I try to avoid them. You can avoid people very easily. నేను ఇక్కడ కూర్చొనే మీరు నాతో మాట్లాడుతుంటే మిమ్మల్ని గమనించకుండా నా బ్రెయిన్ ఎక్కడోకి నేను తీసుకువెళ్ళను.
ఫిజికలీ ప్రెసెంట్, మెంటలీ యాబ్సెంట్. చాలా సమయం చెవిలో ఏదైనా మ్యూజిక్ వేసుకుని చేతిలో బుక్ తీసుకుంటే ఐ వోంట్ నో ద వరల్డ్. సో ఐ కెన్ కట్ మై సెల్ఫ్ ఆఫ్ వెరీ వెల్. సో సంథింగ్ నెగటివ్ ఈస్ హ్యాపెనింగ్, సంబడి ఈస్ బిహేవింగ్ వెరీ వియర్డ్లీ ఆర్ వెరీ రూడ్లీ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్, ఆర్ సమ్మన్ ఇస్ థ్రోయింగ్ అ ట్యాంట్రమ్ ఏదైనా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను లేచి వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నేను వెళ్ళి దాంట్లో పట్టించుకోను. నీ కర్మ, అది నీ ప్రాబ్లం. నాకు చాలా విషయాలు ఉన్నాయి. నా ఇంటి పిల్లి ఎలా ఉంది, నెక్స్ట్ ఏం కేక్ చేస్తామా, నెక్స్ట్ ఏ పూలు స్కల్ప్ చేస్తామా, ఏదైనా టీచ్ చేస్తామా అని నీ ఎదవ ఈగోకంతా ప్యాంటర్ చేసుకొని దానికి చూసుకొని కూర్చోవడం నా పని కాదు. సో అన్నిటినీ మనం ఇట్లా ఊహించుకొని లైక్ మనం పాజిటివ్గా, అప్పుడు మనం ఇది ఇట్లా ఆ సెట్లో తిరిగి చూసేటప్పుడు ఒక మంచి ఫ్లవర్ ఎక్కడైనా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతాను ఆ చెట్టు దగ్గర. టు డైవర్ట్ యువర్ మైండ్ ఫర్ సమ్ టైమ్. Then you should be conscious of your dialogue, of your work, not be bothered about all these things. So Anena, where my daughter is concerned, her future, what అది ఇండస్ట్రీ ఎంటర్ అవుతున్నదంటే తన ఫాదర్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో వచ్చిందంటే ఓకే, కానీ ఐ విల్ నాట్ ఎక్సెప్ట్ హర్ హర్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ కమింగ్. షీ ఆల్సో వాంట్ టు ఇట్, షీ లవ్స్ దెమ్ వెరీ మచ్. పెంచిందే వాళ్ళు, షీ లవ్స్ ద ఫాదర్స్ ఫ్యామిలీ వెరీ మచ్. So I don't think she will become an actress, and because they will be very upset. They cannot take it. Vallu drishtilo they very orthodox burqa parda clad Muslim family. They cannot take aisa ki amma aisa kapde pehn kona de vai nannu kuda మాట్లాడారు వాళ్ళు ఫ్యామిలీలో. నా పెళ్ళి అయ్యేటప్పుడు नाचने वाली को शादी करके ले आया, खानदान का नाम को मिट्टी में मिला दिया, ये हराम की कमाई అంతా చెప్పారు. కానీ బికాజ్ ఐ ఎంబ్రేస్డ్ ఇస్లాం, నేనంతా వదిలేసి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత 6 months లోపలే అది ఏమేం నోరు అలాగే చెప్పిందో, మాషాల్లా క్యా బచ్చి, మాషా కిత్తి లక్కీ ఆప్, ఐసీ బహు మిలి ఆప్కో. ఎవరు జో భీ మంచి కోసే ఉన్ లోగోं से మంచి దువా భీ దియే. అప్పుడు మనం ఏం చెప్తాము? సో ఇట్ ఈస్ ఐ హవ్ సీన్ ఆల్ దిస్. So Naku, for me the thing is, but she belongs to that family, I don't. So it is her choice, her discussion with her fathers and what they decide, their future. Because ikkada we are all from an artistic family. Nu painter aithe maaku okay, nu ఏ క్రియేటివ్ మీడియా తీసుకున్నా ఓకే, ఏ జాబ్లో వెళ్ళినా ours is a very broad minded artistic family, but that is not the case అక్కడ. సో అది తను బ్యాటిల్ అనమాట, అది చేయాల్సింది. తనకి ఇష్టం వస్తే ఇఫ్ షీ వాంట్స్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఇఫ్ షీ వాంట్స్ టు కంటిన్యూ దిస్ లెగసీ అని ఇటువైపు తరపు నుంచి అది తీసుకొని ఆ పాత్ ఫాలో చేస్తే ఇట్ ఈస్ హర్ ప్రాబ్లమ్ టు డీల్ విత్ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డీలింగ్ విత్ ఇట్. ప్లీజ్ నా ప్రాబ్లం కాదు, మీ నాన్న మీ ప్రాబ్లం మీరు డీల్ చేసుకోండి ప్లీజ్. నేను పిల్లి చూస్తాను, పాప క్యారెక్టర్ చూస్తాను. ఐశ్వర్య గారు, ఇప్పుడు నందిని వాజ్ నందినిలో పాప క్యారెక్టర్ చేసి చూపించండి. పాప క్యారెక్టర్ చేసి చూపించను. ప్రమీల మేడం, మీరు ఇటువంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ఐ లైక్ యూ. యూర్ రైట్. బాబు సార్ గంగారాం అంటారు కదా, నా బాబు గంగారాం. అదేంటంటే దానికి నోటికి బంగారం రాదు, సో అది గంగారాం అంటుందని. ఎంత మా రైటర్ రవి గారికి క్రెడిట్ ఇదంతా రాసేది. రైటర్ ఈజ్ ప్రాబబ్లీ ద వన్ హూ క్రియేట్స్ ఇట్ కదా ఫస్ట్. సో ద క్రియేటివ్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఆయన అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద సీరియల్స్, మేము వీ హ్యావ్ ద కెపాసిటీ టు లాఫ్ ఎట్ అవర్ సెల్ఫ్స్. లైక్ ఒక దాంట్లో అమ్మాయి మునిష ఏడుస్తుంది, బాబు సార్ చెప్తారు, ఒసే తింగరి నిజంగానే ఏడవ బాకే, ఇది కామెడీ సీరియల్, సెంటిమెంట్ సీరియల్ కాదు అంటారు. సో అట్లాంటి మేమే మా గురించి లేకే ఎపిసోడ్ ఎండ్ ఫ్రీజ్ అవ్వు, ఇట్లాంటి విషయాలు నేను ఇంకా ఏ సీరియల్లో చూడలేదు ఇది. సో అండ్ డిమానిటైజేషన్ వచ్చేటప్పుడు దాని గురించి మేము చేసాము. అసలే ఇప్పుడు డిమానిటైజేషన్ అదంటే, సో టు ఇన్క్లూడ్ రియల్ లైఫ్ థింగ్స్ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు దిస్. అలా చేసినప్పుడు మీకు ఏమనిపించేది? అన్నీ మేము నవ్వుతూనే ఉన్నాం, లొకేషన్లో నవ్వి వస్తాం మేము. కొన్నిసార్లు కొన్ని డైలాగ్స్ జరిగేటప్పుడు అసలు నేను నవ్వి పక్కన కుమార్ సార్తో, హరి సార్ ఇక కుదరదు, 2 షాట్ తీయడానికి కుదరదు మేడం మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ షాట్ని కుమార్ అన్న మీద తీశారు. ఒక ఎపిసోడ్లో మా హీరోయిన్ క్యారెక్టర్ కావాలని ఆట పట్టి వస్తుంది, మా అక్క వస్తున్నదని మమ్మల్ని అంత చాకరి పని చేస్తూ ఉంటుంది.
మధ్యలో మా నాయనమ్మ చనిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇల్లంతా ఊడ్చే తర్వాత టైర్డ్గా కూర్చుంటాం కదా, అప్పుడు నేను ఇలా పడి ఫోన్ వచ్చినప్పటికి ఈయన తీసి ఏమే తింగరి లీటర్ తులసి నీళ్ళు పోసినా ముసలిముండ ఇంకా చావలేదా అంటారు బాబు సార్ క్యారెక్టర్. నేను అది వినిన వెంటనే ఇక్కడ నేను నవ్వి తట్టుకోలేకపోయాను నవ్వు. కట్ 1 more. ఓకే సారీ సార్ 1 more మళ్ళీ, ఎందుకంటే నేను ఇలా టైర్డ్ అయిన ఎక్స్ప్రెషన్లో ఉండాలి. ఓకే, ఆయన మాత్రం ఇంకా టైర్డ్ చిరాకులో ఫోన్ తీసి ఏమే లీటర్ తులసి నీళ్ళు పోసినా ముసలిముండ ఇంకా చావలేదా అని ఆయన పైగా కుమార్ గారు మాడ్యులేషన్, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరే, ఆయనకి స్టేజ్ థియేటర్ ఆర్టిస్ట్ వేరే, అండ్ హరి గారు చెప్పే ఇది వేరే ఉంది, నేర్పించే వేరే ఉంది. ఇదంతా ఫ్యాక్టర్స్ కంబైన్ అయ్యి అదే చెప్పండి కొన్ని మ్యాజిక్ ఇట్ వర్క్స్ అవుట్. సో కామెడీ అక్కడ జరుగుతుంది, మీరందరూ నవ్వుతున్నారంటే మేము కూడా నవ్వుతున్నాం షూటింగ్ చేసేటప్పుడు. సో వర్క్ ఇస్ బికమ్ వెరీ ఎంజాయబుల్. యువర్ వర్క్ యూ షుడ్ లవ్ యువర్ జాబ్. ఐ లవ్ మై జాబ్. ఐ లవ్ గోయింగ్ టు షూట్ ఎవ్రీ డే, వెదర్ ఇట్ ఇస్ టెలివిజన్. నాకు 14 inches ఇంపార్టెంట్ కాదు, 75 mm ఇంపార్టెంట్ కాదు. దిస్ ఇస్ మై జాబ్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. I don't know the difference between TV artist, cinema artist, like artist and artist. Other language, like I don't know commercial cinema, art cinema anta ledhu. Naku manchi cinema baagaleina cinema ante. So for me it is like I'm very excited to go to work. And paiga idi okkokka story okkokka episode. So ee roju em concept jaragapotunnadi, everiki em pettapotunnaru anedi maake chaala interesting. First velli sir ee roju concept enti sir ani ee roju idi chesi oh itla freeze avutunnava baagundi. So ఎవ్రీ డే ఇస్ ఎక్సైటింగ్ నాకు. సో ఎందుకంటే నేను సీరియల్స్ మధ్యలో ఆపేది బికాస్ ఆఫ్ ఆల్ దట్ నెగటివ్ క్యారెక్టర్స్ యూజువల్ టైప్ చేసి చాలా ఇట్ బికేమ్ బోరింగ్ అండ్ ఐ గెట్ బోర్డ్ వెరీ ఈజీలీ. ఐఎమ్ జెమినై. సో నాకు చేంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. చేంజ్ ఇస్ వెరీ గుడ్. చేంజ్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ నాకు. సో మొనాటనీ నాకు కుదరదు. ఐ వుడ్ హ్యావ్ డైడ్ ఇన్ అ బ్యాంక్ జాబ్. సచ్చినా నాకు ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ రొటీన్ ఎవ్రీ. సో దిస్ వెరీ ఎక్సైటింగ్. మనం సో వెన్ బీయింగ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ ఎక్సైటింగ్ దెన్ హీరోయిన్. నేను చెప్తాను హీరోయిన్ కొంటేటప్పుడంతా ప్రతి సినిమా సేమ్ హీరోయిన్ ఫార్మాట్ సాంగ్ అదంతా వస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, డిఫరెంట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాం. ద స్పేస్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ and explore the dark, explore the light, explore all things. Freedom as a character artist at this age, where there is no pressure from anywhere. Okay, image ki confine avvalanedi em ledu. You can take up any character. So this is a very exciting period, for an artist. So I'm in that space ippudu. So naku ఏ క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్స్ చేయాలి, సినిమాలో అయినా టెలివిజన్లో అయినా. అండ్ ఐఎమ్ అ గుడ్ రైటర్. సో రిటర్న్ స్టోరీస్. నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు, ఐ కాంట్ ప్రొడ్యూస్. సో నా స్టోరీస్ ఎవరైనా తీసుకొని దాన్ని సినిమా అయినా టీవీ సీరియల్ అయినా చేస్తే ఐ వుడ్ బీ వెరీ హ్యాపీ బికాజ్ ఐ సీ సో మచ్ అండ్ నాకు ఐ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రైట్ స్టోరీస్. సో నా దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో కానీ అది జరిగితే కూడా సో వెరీ క్రియేటివ్ పర్సన్. దెన్ లైక్ చెప్పినట్టు మై బేకింగ్ ఇస్ దే, మై సోప్ మేకింగ్, మై spa products, my creating, all that, I have all that with me. So I have all these interests anamata. So when I'm occupied with all these interests, so నాకు ఐడిల్ మైండ్ ఇస్ నాట్ ఎ డెవిల్స్ వర్క్షాప్. మీరు నందిని వర్సెస్ నందినిలో యాడ్ చేస్తున్నారు. ఆ సీరియల్ కాకుండా ఏదైనా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ యాడ్ చేస్తున్నారా? సినిమాలు ఇంకా కొత్త సినిమా నో టెలివిజన్ సీరియల్స్ నందిని వర్సెస్ నందిని. కానీ నాకు అసలు టైం లేదు. బికాస్ బై ద టైమ్ నందిని వర్సెస్ నందిని ఈజ్ సో టైరింగ్ that by the time I finish it and come, I am so tired anamata. I cannot think about another mega. సో ద బ్యాలెన్స్ డేస్ మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్ రావాలి. నాకు యూజువల్గా సేమ్ చేయడం, ఎందుకంటే మదర్ లాగే చేస్తుంటే అదే ఇమేజ్ వస్తుంది, ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు జనాలు కూడా బోర్ అయిపోతారండి సేమ్లో చూస్తే, వాళ్ళకి కూడా ఎక్సైటింగ్గా ఉండదు వచ్చి చూడడానికి. సో మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని నాకు ఇష్టం. సో ఎప్పుడు నేను అదే, అందుకోసమే నేను చూస్ చేసి సినిమాలు చేస్తాను. నేను అంటే మీ అంబిషన్ ఏంటంటే, మీ గోల్ ఏంటంటే? ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్ ఆర్ ఎనీ అంబిషన్. ఏం లేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ అన్ అంబిషన్ పర్సన్. ఐ జస్ట్ లవ్ టు లివ్ మై లైఫ్ అంతే. దేర్ ఈస్ నో ర్యాట్ రేస్. నాకు ఎక్కడో వెళ్ళి చేరాలి, నాకు ఇక్కడ ఒకది ఎతకాలి. నో, ఐ ఎమ్ నథింగ్ లైక్ దట్. ఐ జస్ట్ లవ్ లైఫ్ అండ్ ఐ లవ్ టు లివ్ ఇట్ అంతే. మీరు ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ మిస్ అయ్యాని చేస్తే బాగుంటుంది అని ఏమైనా సినిమా డాన్సర్, కనిపించేది? డాన్సర్స్ క్యారెక్టర్. మీరు డాన్స్ నేర్చుకున్నారు? నేను భరతనాట్యం డాన్సర్.
సో కే విశ్వనాథ్ గారు సినిమాలు చూసేటప్పుడు, డాన్స్ సినిమాలు చూసేటప్పుడు ఎస్, ఐ విష్ ఐ డన్ అ క్యారెక్టర్ ఎస్ అ భరతనాట్యం డాన్సర్, డాన్స్ బేస్ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఏబిసిడి అంత ఫిల్మ్ వీ ఆల్సో డి, అట్లాంటి ఒక మ్యూజికల్ సినిమా మనం చేయలేదు, లైక్ బ్రాడ్వే లాగా, ఐ మీన్ లైక్ ఒక మ్యూజికల్ సినిమా లాగా, డాన్స్ బేస్ సినిమా లాగా మనం చేయలేదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ రోల్ అనేది చేయలేదు. నేను ఎంత కష్టం, ఒక హ్యాండిక్యాప్ పర్సన్ లాగా బ్లైండ్ గర్ల్గా చేశాను. కానీ లైక్ నిజంగానే సపోజ్ చేతులు కాళ్ళు ఇదంతా మనం ఎప్పుడు యూజ్ చేసే పార్ట్స్ని మనం యూజ్ చేయకుండా ఒక పారాలిసిస్ క్యారెక్టర్ అయినా, లేకపోతే ఒక మెంటలీ రిటార్టెడ్ ఆర్ ఇన్సేన్ పర్సన్ డిఫరెంట్గా అట్లాంటి క్యారెక్టర్స్ నేను ఇంకా చేయలేదు. ఇట్ వుడ్ బి ఫ్యాసినేటింగ్ టు డూ ఇట్ కదా. యూ కెన్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ మనం చేతులు ఎప్పుడు, ఆల్ ఆర్టిస్ట్ యూజ్ అవర్ హ్యాండ్స్. It's something like all dancers use their hands, we use it to express. I especially use my hands a lot. So చేతులు కాళ్ళు ఉపయోగించకుండా just to act with the face and the eyes, it requires, acting is also craft kada, it's art and craft. So there is a craft to the medium. సో ఆ ట్రైనింగ్ అంతా తీసుకుంటే అట్లా పర్ఫామ్ చేసేటప్పుడు అటువంటి ఒక క్యారెక్టర్ వస్తే ఇట్ విల్ బి వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు డాన్సర్ బట్టి మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేశారా? స్టేజ్ షోస్ అంతా చేసి ఉన్నాం యాజ్ ఎ హీరోయిన్. తర్వాత క్యారెక్టర్స్ వీవ్ గాన్ స్టేజ్ షోస్, స్టార్ నైట్ ప్రోగ్రామ్స్, వేర్ లాట్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, మ్యూజికల్ ట్రూప్, డ్రామా స్కిట్స్ అంతా ఫామ్ అట్లాంటివి చేసి ఉన్నాను. ఐశ్వర్య గారు, నేను ఇలా క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు తప్పుగా తీసుకోకండి. మీ మదర్ లక్ష్మి గారికి మీకు మధ్య గొడవలు ఉన్నాయని కొన్ని పత్రికలు మ్యాగజైన్లో రాశారు, అది ఎంతవరకు నిజం? రాసింది ఇదంతా 20 years బ్యాక్, నా మ్యారేజ్ జరిగే టైంలో. సో న్యాచురలీ నో మదర్ విల్ వాంట్ హర్ డాటర్ టు మ్యారీ ఆఫ్ అ డిఫరెంట్ రిలీజన్ అండ్ కాస్ట్ కదా, బట్ దట్ అండ్ ఆల్ ఫినిష్డ్ ఆఫ్ దట్ టైమ్. My mom only helped me through my divorce, put me through my education, anta. And if you say a mother and daughter are fighting, ante every mother and daughter fights. Every day I have to fight with my daughter when she's going to school for everything. All my cousin sisters are fighting with their mother. All mothers and daughters fight. Mothers and sons, daughters and fathers. ఎప్పుడు మీరు చూస్తే ఆల్ మదర్స్, డాటర్స్, టీనేజ్ డాటర్స్ ఆర్గ్యూ విత్ దర్ మదర్స్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆల్ చిల్డ్రన్ ఫైట్ విత్ దర్ పేరెంట్స్. అదే చెప్పాను కదా, ప్రతి ఫ్యామిలీలో దెర్ విల్ బీ సమ్ ఫైట్, సమ్ ప్రాబ్లమ్, బట్ ఎవ్రీథింగ్ గెట్ సార్టెడ్ అవుట్ ఓవర్. టైమ్ ఇస్ ద బెస్ట్ హీలర్ కదా. దిస్ లాట్స్ ఆఫ్ టైమ్ దట్ హెస్ హ్యాపెన్. మీరు చెప్పే వాట్ ఎవర్ థింగ్స్ యూ టెలింగ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ 1990s. ఇట్స్ 2017. అంటే మీరు అప్పుడు మామగారు సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఈ రొమాన్స్, all those time, like, you know, it all happened then, not now. So whatever has happened is in the past, nothing now kada. ఇప్పుడు ప్రెసెంట్ మీ మదర్ మీతో ఎలా ఉంటారు? ఎవ్రీ మదర్ హౌ షీ విత్ అ డాటర్ అట్లాగే ఉంటారు, ఏమీ తేడా లేదు. షీ ఈజ్ అ వెరీ న్యాచురల్ మదర్, ఐఎమ్ ఎ వెరీ న్యాచురల్ మదర్, వేర్ ఆల్ నార్మల్. వి నాట్ ఏలియన్స్ ఫ్రమ్ మాస్ కాదు మేము, that we come back home and behave differently. No. My mother is doing the same thing that she did for me to my sisters. I am doing the same thing that my mother did for me to my daughter. Em teda ledu, same thing. Hi, this is Shiva Reddy. Please watch Telugu Popular TV and subscribe Telugu Popular TV. Share it.